హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 150 గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్లయితే ఆ ఇంటి ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ మెటీరియల్ కావాలి, లేబర్ ఛార్జెస్ ఎంత, పని ఏ విధంగా చేయించుకుంటే మనకి ప్లాస్టింగ్ వర్క్ బాగుంటుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలి అనుకుంటున్న వారు ఉంటే వాళ్ళకి వీడియోస్ అయితే షేర్ చేయండి. వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా తెలుసుకుంటారు. వాళ్ళకి కూడా వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అవుతాయి, మాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ సైట్ వచ్చేసి 153 గజాలు, మొత్తం కలిపి ఒక 1400 SFT అయితే వస్తుంది. ఈ సైట్ సెంటరింగ్ వర్క్ అంతా అయిపోయిందండి. అంటే సెంటరింగ్ వర్క్ అంతా కూడా రిమూవ్ చేసేసారు. స్లాబ్ వేసిన తర్వాత 15 రోజులు సెంటరింగ్ ఉంచి రిమూవ్ చేసిన తర్వాత నుంచి వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నది. సో సెంటరింగ్ వర్క్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మేమైతే ఎలక్ట్రికల్ వర్క్ అయితే మొదలు పెట్టామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ పైపులు మొత్తం వేశారు కదా, అవన్నమాట. సో ఆ ఫుటేజ్ అంటే ఆ వర్క్ మార్కింగ్ చేసింది, గాడీలు తీసినంత కూడా ఫుటేజ్ నా దగ్గర లేదు. నేను ఊరెళ్ళాను అనమాట వేరే సైట్ గురించి. సో అప్పుడు ఈ వర్క్ అంతా జరిగింది. అలానే ఈ సైట్కి సంబంధించి అంటే ఈ పని మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి, అంటే గుమ్ములు తీసిన దగ్గర నుంచి స్లాబ్ వేసిన దగ్గర వరకు మొత్తం ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి. 150 గజాల్లో అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూడండి. ఈ సైట్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఆ వీడియోస్లో ఉంటుంది. అంటే దేనికి ఎంత బడ్జెట్ అయింది, ఎంత లేబర్ ఛార్జెస్ అయ్యాయి, వర్క్ ఏ విధంగా చేసామనేది ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు కొత్తగా ఇల్లు కడుతున్న వారైతే తప్పకుండా వీడియోస్ మీకు ఉపయోగపడతాయండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే చెప్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వారైతే రెగ్యులర్గా ఇంకా తెలిసిన విషయమే మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా, ఓకేనా అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, సెంటరింగ్ వర్క్ రిమూవ్ చేసిన వెంటనే మనం ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేయించాలండి. అలానే ఈ వీడియోస్లో నేను ఎలక్ట్రికల్ బడ్జెట్ అంటే మెటీరియల్ పరంగా నేను చెప్తానండి. ఎలక్ట్రికల్ లేబర్ పరంగా అంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసిన వాళ్ళకి అమౌంట్ పరంగా మాత్రం మీకు ఫైనల్లో ఒక వీడియో చేసి పెడతా అని చెప్పాను. అంటే కింద నుంచి శానిటరీ వర్క్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఇదంతా కలిపి ఒక వీడియో చేస్తాను, ఓకేనండి. సో ఇప్పుడైతే సివిల్ వర్క్ అలానే ఎలక్ట్రికల్ వర్క్ మిగతా అన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసారు కదండి, ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత, అంటే ఎలక్ట్రికల్ బోర్డులన్నీ వేసిన తర్వాత మేమైతే సీలింగ్ గంటలు వేయడం అయితే మొదలు పెట్టామండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదనమాట. సో కొంతమంది ఇండివిజువల్ హౌస్కి ఏంటంటే ఈ విధంగా సీలింగ్ ప్లెయిన్గా ఉంచేస్తారండి. ఫాల్ సీలింగ్ చేయిస్తామని చెప్పేసి ప్లాస్టింగ్ చేయిస్తే ఉంటేనే గంటలు వేస్తారు, ప్లాస్టింగ్ కూడా చేయించరు అనమాట కొంతమంది. సో ఇండివిజువల్ హౌస్ అయినా, గ్రూప్ హౌస్ అయినా, అపార్ట్మెంట్ ఏదైనా సరే మీరు ఒక ఇల్లు సొంతంగా కట్టుకొని దానికి ఫాల్ సీలింగ్ చేయిస్తారన్నా సరే తప్పకుండా ఇల్లు మొత్తం ఈ విధంగా ఆర్సీసీ వర్క్ ఎక్కడెక్కడైతే జరుగుద్దో, అంటే కాంక్రీట్ వర్క్, అక్కడ ఈ విధంగా మిషన్తో గంటలు పెట్టుకోవడం చాలా మంచిదండి. అలానే సీలింగ్ కంపల్సరీ ప్లాస్టింగ్ అయితే చేయించండి. మీరు ఫాల్ సీలింగ్ చేయించినా, ఫాల్ సీలింగ్ చేయించకపోయినా సీలింగ్ అయితే మాత్రం కంపల్సరీగా ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయించాలండి. అది కూడా నీట్గా ఈ విధంగా మిషన్తో గంటలు పెట్టుకొని చేయిస్తే బలంగా ఉంటుంది, మంచిదనమాట, ఓకేనండి. సో మాకైతే ఎలక్ట్రికల్ వర్క్ అంతా అయిపోయింది, అలానే సీలింగ్ గంటలు వేయడం కూడా అయిపోయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు కనుక ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లయితే స్లాబ్ వేసేసి స్లాబ్స్ 14 రోజులు ఉంచి, అంటే సెంటరింగ్ ఉంచి వాటరింగ్ అంతా అయిపోయిన తర్వాత స్లాబ్ సెంటరింగ్ మొత్తం రిమూవ్ చేసి పట్టుకెళ్ళిపోయిన తర్వాత మీరు చేయించాల్సిన పని ఏంటంటే ఈ విధంగా ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేయించుకోవాలండి. ఎలక్ట్రికల్ వర్క్ చేయించుకున్న తర్వాత మీరు గుమ్మాలు ముహూర్తం గట్రా పెట్టుకోవచ్చు, ఓకేనండి. సో మేమైతే సెంటరింగ్ రిమూవ్ చేసిన వెంటనే ఎలక్ట్రికల్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయిన తర్వాత సీలింగ్ మొత్తం గంటలు వేయడం జరిగింది. అలానే ఈ ఎలక్ట్రికల్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా డైరెక్ట్గా మనం ప్యాకింగ్ అయితే చేసుకోవాలండి. సో జనరల్గా ఏంటంటే ఎలక్ట్రికల్ బాక్స్లని ఇలా ఉంచేసి డైరెక్ట్ ప్లాస్టింగ్ చేస్తాము. అలా చేసినట్లయితే మాత్రం కన్ఫామ్గా మీకు ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ పైప్స్ ఎక్కడెక్కడైతే వచ్చాయో అక్కడ ఎలక్ట్రికల్ పైప్స్ దగ్గర క్రాక్స్ అయితే కన్ఫామ్గా ఫామ్ అవుతాయండి. మీకు ప్రజెంట్ లేకపోయినా సరే కొన్ని రోజులకి తప్పకుండా క్రాక్లు అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మనకి ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ పైపులన్నీ వస్తాయో చక్కగా పైపులు, బాక్సులు మొత్తం ముందే మనం నీట్గా ప్యాకింగ్ చేసి అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు చూసారు కదా, ప్రతి ఒక్కటి కూడా ప్యాకింగ్ చేసి ఉంటుందన్నమాట. అలానే ఎలక్ట్రికల్ వర్క్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనకి ఇంజనీర్ ఒక ప్లాన్ ఇచ్చినా పర్లేదు, ఒకవేళ ఇంజనీర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ మన సైట్ ఫాలోఅప్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు ప్లాన్ ఇచ్చినా వాళ్ళు వచ్చి చూసుకున్నా ఓకే. ఒకవేళ మా సైట్కి ఇంజనీర్ గట్టా లేరన్నా, మేము మేస్త్రి ఐడియాస్ మీద వెళ్తున్నాము, లేదంటే మేము ఓన్గా చేయించుకుంటున్నామంటే మాత్రం ఎలక్ట్రికల్ వర్క్లో మాత్రం 1కి 2 సార్లు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే
పాయింట్ కరెక్ట్గా మనకి ఎక్కడెక్కడ కావాలి, ఎక్కడ స్విచ్ బాక్స్ కావాలి, ఎక్కడ లైటు, ఇవన్నీ కూడా డీటెయిల్గా మీ ఎలక్ట్రికల్ వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. అలానే మీకు అన్న ఇక్కడ మేము పెట్టాలనుకుంటున్నాం, ఇక్కడ పెట్టొచ్చా లేదని కనుక్కోండి. నాకు తెలిసినంత వరకు ఎలక్ట్రికల్ సజెషన్స్ తీసుకొని మీకు కంఫర్ట్గా ఎక్కడెక్కడ ఏం కావాలో డీటెయిల్గా వాళ్ళకి చెప్పండి. వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు మీకు నీట్గా వర్క్ చేసి పెడతారనమాట. ఓకేనా? సో కొంతమంది ఏంటంటే ప్లాస్టింగ్స్ అన్నీ చేయించేస్తారు, ఇటు బాక్స్లు అటు మార్చడం, అటు బాక్స్లు ఇటు మార్చడం, మళ్ళీ అవి గాడీలు కొట్టడం, ఇవన్నీ కంగాలుగా ఉంటుంది అనమాట. జీవితాంతం మీరు ఉండాల్సిన ఇల్లు కాబట్టి స్లాబ్ వర్క్ అయిపోయిన వెంటనే ఒకసారి ఆలోచించుకోండి మనకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలి. ఎందుకంటే మీ ఓన్ హౌస్ కాబట్టి డ్రీమ్స్ ఆల్రెడీ ఉంటాయి, మా ఇంటికి ఇలా చేయించాలి ఇలా చేయించాలని. సో ఆ విధంగా నీట్గా చేయించుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనండి? సో ఆ విధంగా ఎలక్ట్రికల్ పైప్స్ అన్నీ కూడా ప్యాకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఫుల్గా క్యూరింగ్ అయితే చేయాలండి. ఓకేనా? అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేమైతే బటన్ మార్క్ అయితే రెడీ చేస్తున్నాము. అంటే ఇవి టైల్స్ పెంకులు బటన్ మార్క్ పెట్టడానికి ఈ విధంగా కొడతామన్నమాట. ఈ వర్క్ అన్ని దగ్గరలా చేస్తున్నారు అని అయితే చెప్పలేమన్నా. అంటే కొన్ని దగ్గరలో చేయొచ్చు, కొన్ని దగ్గరలో చేయకపోవచ్చు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ప్లాస్టింగ్ చేస్తారు. మేమైతే మాత్రం బటన్ మార్క్ పెట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తామన్నమాట. ఫినిషింగ్ బాగుంటుంది. మనకి లోడ్ ఎక్కడైనా ఎక్కువైనా ఎక్కితే ముందే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అండి వర్క్ చేయడానికి లేబర్ ఛార్జెస్ అన్నీ ఎక్కువ అవుతాయి అనమాట, అంటే ఈ బటన్ మార్క్ పెట్టేదానికి. సో మేస్త్రి మాట్లాడుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసారు కదా, ఎలక్ట్రికల్ పైప్స్ అన్నీ బిగించిన తర్వాత నీట్గా క్యూరింగ్ అయితే చేయాలండి. అంటే గోడలు ఇంకో 3-4 రోజుల్లో మేము ప్లాస్టింగ్ చేస్తాము అన్నప్పుడు మాత్రం తప్పకుండా గోడలను అయితే ఈ విధంగా తడపాలి. గోడలు, సీలింగ్ మొత్తం కూడా. ఎందుకంటే మనం స్లాబ్ వేసినప్పుడు సెంటరింగ్ కొట్టడం ఇవన్నీ కలిపి ఒక 1 month అయినా అవుతుందండి. సో ఆ 1 month గ్యాప్లో మొత్తం డ్రై అయిపోద్ది అనమాట. మీరు ఎంత తడిపినా సరే మళ్ళీ గోడలన్నీ పదునెక్కితే మనకి వర్క్ చేయడానికి బాగుంటుంది, మంచి ఫినిషింగ్ వస్తుంది ప్లాస్టింగ్ అనేది. ఓకేనండి? తప్పకుండా వాల్ ప్లాస్టింగ్ చేయించడానికి ఒక 1 week ముందు నుంచి మళ్ళీ గోడలు అయితే నీట్గా తడపాలి. ఓకేనండి? అలానే మీరు ఓపెన్ స్లాబ్ వేసినా అంతేనండి. ఓపెన్ స్లాబ్ వేస్తే మనం తర్వాత బ్రిక్ వర్క్ చేస్తారు కదా, బ్రిక్ వర్క్ చేసిన తర్వాత ప్లాస్టింగ్ ఇంకో 1 weekలో మేము చేయిస్తామనే ముందు మాత్రం గోడలు నీట్గా తడపాలి. ఓకేనండి? ఇంకా తరువాత ఇది ఫైబర్ మెస్ అంటారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఫైబర్ మెస్. ఇందులో మనకి స్టీల్ మెస్ కూడా ఉంటుంది, అంటే ఐరన్ మెస్ కూడా ఉంటుంది. ఇదైతే ఫైబరు. మేమైతే ఐరన్ రిఫర్ చేయను, ఎందుకంటే ఐరన్ మెస్ మనం వాడేటప్పుడు దాని చివర్లు పిసర్లు అనేవి చిన్న చిన్న ప్లాస్టింగ్ బయటకు వచ్చాయనుకోండి, అవి బయటకు వచ్చినప్పుడు ఏమవుద్దంటే అది మనం మెస్ అంటించేటప్పుడు సిమెంట్ ముద్దతో అంటిస్తాం, ప్లాస్టింగ్ చేసినప్పుడు చిన్న చిన్న పీసులు అనేవి ఉండిపోతాయి బయటికి, బైండింగ్ వైర్ టైప్లో. అవి మనం వాటరింగ్ చేసినప్పుడు ఏంటంటే పింపిరి పడుతుందండి. సో ఆ విధంగా పింపిరి పట్టినప్పుడు మనం పుట్టి పెడతాం కదా, పుట్టి పెట్టినప్పుడు ఆ పింపిరి కలర్ అనేది మనకి వాల్ మీద డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకే ఐరన్ మెస్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఇది వచ్చేసి ఫైబర్ అండి, బాగుంటుంది. ఇది ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది. ప్లాస్టింగ్ ఫైబర్ మెస్ అంటే మాత్రం ఉంటుంది. వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా? సో ఓవరాల్గా మేమైతే డైరెక్ట్ లెంత్ అయితే తీసుకున్నాం, 4 feet మెస్ తీసుకొని ఈ విధంగా 9 inchesకి కట్ చేసుకున్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కంపల్సరీగా యూస్ చేయాలనంటే యూస్ చేస్తే మనకే మంచిదండి, లైఫ్ ఉంటుంది. అలానే క్రాక్స్ గట్టా ఫామ్ అవ్వడం చాలా వరకు తగ్గుతుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారు కదా, పిల్లర్ జాయింట్లో కావచ్చు, ఎలక్ట్రికల్ బాక్స్ దగ్గర ఇవన్నీ దగ్గర క్రాక్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ విధంగా క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడండి, డైరెక్ట్గా అంటే పిల్లర్ వాల్ టు జాయింట్స్లో అనమాట 4 inches కటింగ్ పిల్లర్కి, 4 inches వాల్కి వచ్చినట్లు, 9 inches మెస్ మొత్తం 4.5 inches వచ్చినట్లు మేము అంటించామన్నమాట. ఇలా ఓవరాల్గా అంటించామండి. యాక్చువల్లీ ఇక్కడ మేము టాప్లో అంటించాల్సిన పని లేదు, ఎందుకంటే మేము గోడలు కట్టిన తర్వాతే స్లాబ్ వేసాము, ఓపెన్ స్లాబ్ అయితే కాదు. కానీ ఓనరు అంటించేయండి బాబు పర్లేదు, మాకు సేఫ్టీ ఇంపార్టెంట్, మళ్ళీ క్రాక్స్ గట్ట వచ్చేసాయి అనుకోండి ఇబ్బంది అని అన్నారు. ఓకే సార్ మీ ఇష్టం అని చెప్పేసి మొత్తం ఇంకా ఓవరాల్గా అనమాట. అలానే మీరు ఓపెన్ స్లాబ్ వేసినా నార్మల్ స్లాబ్ వేసినా సరే ఆ మెస్ ఏం అయిపోదు. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ విధంగా డైరెక్ట్గా ఫైబర్ మెస్ అయితే మొత్తం అంటించాలండి. రూమ్కి మనకి ఎక్కడెక్కడ కార్నర్స్ అంటే పిల్లర్ కార్నర్స్, అదేవిధంగా బీమ్ బాటమ్ కార్నర్స్, అలానే ఎలక్ట్రికల్ పైప్స్ ఉంటాయి కదండి, ఎలక్ట్రికల్ పైప్స్ బాక్సులు ఫిట్ చేస్తాం కదా, వాటి దగ్గర గట్లా నీట్గా ఈ విధంగా ఫైబర్ మెస్ అయితే అంటించాలి. నేను ఇప్పుడే చెప్తున్నాను ఏంటంటే ఈ వర్క్ అంతా ఎంతైతే మీరు చేయించాలనుకుంటారో అంత బడ్జెట్తోనే వ్యవహారం అండి. అలానే టైం టేకింగ్ కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే జనరల్గా మీకు తక్కువ రేటుకి ఎస్ఎఫ్టీ ఒప్పుకొని మెస్సలు గట్రా అంటించరు, వాటికి మళ్ళీ వేరేగా కూలీలు అయితే తీసుకుంటారు. ఓకేనండి? ఇక్కడ మీరు చూసారు కదా, కొన్ని 4 inches వాల్స్కి ఎలక్ట్రికల్ బాక్సులు కొట్టేటప్పుడు యువతల నుంచి అవతలకి మొత్తం గాడి అయిపోద్ది అనమాట. అది మళ్ళీ మేము ప్యాకింగ్ చేస్తాం కదా, ఆ ప్యాకింగ్స్లో ఇటువంటి దగ్గర డైరెక్ట్గా ఇది అప్లై చేయొచ్చు అనమాట ఈ విధంగా. అలానే ఈ మెస్ ఏంటంటే అండి, ఈ అంటించిన తర్వాత ఫుల్గా క్యూరింగ్ అయితే ఉండాలండి. ఈ మెస్ అంటించేసి మనం వెంటనే ప్లాస్టింగ్ చేయడానికి అయితే అవ్వదు, ఎందుకంటే ఇది ఉట్టి సిమెంట్తో అంటిస్తాం కాబట్టి. మీరు వెంటనే మెస్ ఇప్పుడు అంటించేసి వెంటనే ప్లాస్టింగ్ చేశారనుకోండి అది పట్టదనమాట. ఓకేనా?
సో మనం సిమెంట్తో కాబట్టి ఉట్టి సిమెంట్తోనే అంటించాలి ఇది. సో ఆ విధంగా అంటించినప్పుడు ఒక 2 days ముందే మనం అంటించుకొని దానికి ఫుల్గా క్యూరింగ్ చేసి మనం అప్పుడు ప్లాస్టింగ్ అప్లై చేస్తే బాగుంటుందండి. లేదంటే మాత్రం మీరు అంటించే వృధా మళ్ళీ క్రాక్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం కూడా మెస్ అయితే అప్లై చేస్తున్నాం మేము. అలానే ప్లాస్టింగ్ వర్క్ మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి కొంచెం బడ్జెట్ అయినా పర్లేదు నీట్గా చేయించుకుంటేనే మీకు మంచిదండి. ఇన్సైడ్ ప్లాస్టింగ్ కావచ్చు అండ్ అవుట్ సైడ్ ప్లాస్టింగ్ కావచ్చు. ఎందుకంటే మళ్ళీ చేయించేది కాదు, క్రాక్స్ ఫామ్ అయిపోయి అనుకోండి ఇంక ఇల్లంతా వేస్ట్ అనమాట. చెమ్మలు వచ్చేయడం కానీ క్రాకులు రావడం కానీ జరిగితే ఇంకంతే. ఇంకా ఇక్కడ మీరు చూసారు కదా, ఏది కూడా మేము ఎలక్ట్రికల్ పైపులు ఏవి కూడా డైరెక్ట్గా ఏది ప్లాస్టింగ్ ఉన్నదండి. మొత్తం ప్లాస్టింగ్కి ముందే, అంటే ఈ విధంగా మెస్ అంటించడానికి ముందే నీట్గా ఓవరాల్గా అంతా కలిపి మెస్ అంటించేసాము. పైపులు మొత్తం ప్యాకింగ్ చేసి ఈ విధంగా అంటించుకోవాలి మెస్ అనేది. సో ఈ విధంగా చేసినట్లయితే 100% మీకు క్రాక్స్ అనేవి రావు. కన్ఫామ్గా ఎక్కడో ఒక 95% వరకు రావు, ఒక 5% వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మాల్ మిక్సింగ్ రేషియో, మీరు క్యూరింగ్ చేయించుకుంటా తొందరగా గృహప్రవేశం అని దిగిపోవడం ఇటువంటివి చేస్తే తప్ప. సో అంతవరకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ మెస్ అనేది. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క బీమ్ బాటమ్స్లో ఇలా. అలానే మాల్ థిక్నెస్ ఎక్కడైనా ఎక్కింది అనుకోండి, అంటే లోడ్ ఎక్కువ ఎక్కుతుంది అంటే కాంక్రీట్ బెల్ట్లు కొన్ని దగ్గర లోపలికి వెళ్తాయి కదా, అటువంటి దగ్గర కూడా ఈ మెస్ అంటించడం మంచిదండి. ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఆ బాక్స్ దగ్గర మేము ప్యాకింగ్ చేసినప్పుడు చిన్న క్రాక్ ఫామ్ అయింది కదా, చూసారా మాల్ కొట్టినప్పుడు అలా అనమాట. సో ఆ విధంగా క్రాక్స్ ఫామ్ అయిన దగ్గర ప్రతి దగ్గర కూడా ఉండాలి. ఇది వచ్చేసి అవతల సైడ్ బాక్స్ 4 ఇంచీల గోడ కాబట్టి అవతల సైడ్ ప్యాకింగ్ చేసాం అదనమాట. సో ఈ విధంగా ఎలక్ట్రికల్ పైపులు మొత్తం క్లోజ్ చేసుకొని ఇల్లంతా కూడా ఈ విధంగా మొత్తం మెస్ అంటించుకోవాలండి. ఈ వర్క్ జరుగుతున్నప్పుడే మీరు క్యూరింగ్ కూడా చేయాలన్నమాట. అంటే వర్క్ జరుగుతున్నప్పుడు కాదండి, ఇప్పుడు వర్క్ చేసి మేము ఈవినింగ్ వెళ్ళిపోతాం కదా, అప్పుడు తడపకుండా ఎర్లీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఒక 1 hour గట్టిగా నీట్గా తడపాలండి. అలా తడిపినట్లయితే ఈ మెస్ అంటించింది, అలానే ఈ ఎలక్ట్రికల్ బాక్స్ పైపులన్నీ బాగా ప్యాక్ చేసాం కదా, ఆ ప్యాకింగ్ చేసినంత నీట్గా క్యూరింగ్ అవుతుంది. అలానే వాళ్ళు కూడా డ్రై అయిపోయి ఉంటాయి కదండి, అవి కూడా పదును వస్తాయి అన్నమాట. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, వర్క్ కూడా నీట్గా ఉంటుందండి. అప్పుడు మీకు ఎలక్ట్రికల్ పైపుల దగ్గర క్రాక్స్ రావడం కానీ, అదేవిధంగా పిల్లర్స్ దగ్గర బీమ్ బాటమ్స్లో ఈ విధంగా క్రాక్లు అయితే రావండి. ఓకేనా. సో మేమైతే ఇక్కడ ఓపెన్ స్లాబ్ కాదు, మీరు ఓపెన్ స్లాబ్ వేసినట్లయితే మాత్రం కన్ఫామ్గా ఈ విధంగా మెస్ అంతా అప్లై చేయించండి. కొంచెం ఖర్చు అయినా సరే వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీ ఇల్లు పుట్టిలన్నీ పెట్టి ఫాల్ సీలింగ్లు చేయించిన తర్వాత పగుళ్ళు కనిపించాయి అనుకోండి, చాలా దరిద్రంగా కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉండకుండా ఉంటుందన్నమాట. ఓకేనండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే బటన్ మార్క్ వర్క్ అయితే చేసుకోవాలండి. ఈ బటన్ మార్కులు పెట్టడం కూడా 2 విధాలుగా పెట్టవచ్చు. ఒకటి, రూమ్స్ అన్నీ కూడా మూలమట్టం తిప్పొచ్చండి. సో అదేంటంటే మనం స్టార్టింగ్ నుంచి మూలమట్టం ఏది తిప్పలేదు అనుకుంటే తిప్పొచ్చు, లేదంటే లేదు. సో మేమైతే స్టార్టింగ్ బ్రిక్ వర్క్ నుంచి కూడా మొత్తం మూలమట్టం చూసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ బటన్ మార్క్ వర్క్ అయితే చేసామండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా మెస్ అంటించడం అయిపోయింది, సీలింగ్ గంటలు వేయడం అయిపోయింది, అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడే మీరు గుమ్మాలు ఒకవేళ ముహూర్తం కానీ పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా గ్రానైట్ గుమ్మాలు ఇవే యూస్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మేము గ్రానైట్ గుమ్మాలు అదేవిధంగా టాటా స్టీల్ డోర్స్ ఇవి యూస్ చేద్దాం అన్నారనమాట. అందుకే మేము గుమ్మాలు ఫిట్టింగ్ చేయలేదు. ఇన్ కేస్ మీరు ఒకవేళ గుమ్మాలు ముహూర్తాలు కానీ తీసుకున్నట్లయితే ఆ టైంలోనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ పైప్స్ అన్నీ ప్యాకింగ్ చేసాం కదండి, ప్యాకింగ్ చేసి మెస్ అంటించినప్పటికీ మీకు గుమ్మాలు ముహూర్తం ఉన్నట్లయితే ముహూర్తం తీసుకొని నీట్గా గుమ్మాలు కూడా ఫిట్ చేసుకోవాలి. ఓకేనండి. సో ఇందాక మీరు స్టార్టింగ్లో చూసారు కదా, మేము ఏమైతే టైల్స్ మొత్తం రౌండ్గా కొట్టి నీటిలో నానబెట్టాను కదండి, బటన్ మార్క్ అని చెప్పాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే బటన్ మార్క్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ఎందుకంటే ఓవరాల్గా మాకు గంటలు వేయడం ఇవన్నీ అయిపోయాయి కాబట్టి. ఓకేనండి. సో టైల్స్ అనేవి ఏంటంటే ఈ అమ్మకాలు పెట్టడం వల్ల ప్లాస్టింగ్ ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. అంటే డైరెక్ట్గా చేస్తే ఫినిషింగ్ రాదనంటే ఫినిషింగ్ వస్తుంది, కానీ లెవెల్ అనేది కన్ఫామ్గా చిన్న తేడాలు అనేవి వస్తాయన్నమాట. సో ఆ విధంగా తేడాలు రాకుండా పని నీట్గా అవ్వాలంటే మాత్రం తప్పకుండా ఈ బటన్ మార్క్ వర్క్ అయితే చేయించుకోవాలి. ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రా వర్కేనండి. డైరెక్ట్ ప్లాస్టింగ్ చేసిందను ఇలా మెస్ అంటించి ఎలక్ట్రికల్ పైపులు మొత్తం ప్యాకింగ్ చేసి ఈ విధంగా బటన్ మార్కు పెట్టి ప్లాస్టింగ్ చేసేది టైం టేకింగ్, ఖర్చుతో కూడిన వ్యవహారం అనమాట. ఎందుకంటే జీవితంలో ఇల్లు అనేది ఒకసారి కట్టుకునేది, మళ్ళీ చేయించుకునేది కాదు. సో దానికి మనం ఎంత నీట్గా పని చేయించుకుంటే అంత మంచిదన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పైనుంచి తోకోకి నీట్గా కిందకి తోకోగుండుతో ఒక టైల్ దించి మార్క్ పెట్టి దాన్ని మళ్ళీ సెంటర్లో ఇంకో టైల్ అంటిస్తామన్నమాట. మీకు ఇదేంటంటే కరెక్ట్గా లెవెల్గా వస్తుందండి. లైన్ డోర్కి ప్లాస్టింగ్ అనేది ఉంటుంది. పుట్టి వాళ్ళు వర్క్ చేసినా సరే పుట్టి వర్క్ అలానే పెయింటింగ్ ఫినిషింగ్ ఇదంతా కూడా ఎగ్జాక్ట్గా చాలా నీట్గా ఉంటుంది అనమాట.
సో ప్లాస్టింగ్ వర్క్ అంటే ఈ విధంగా బటన్ మార్క్ పెట్టే ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయించాలి. ఇది అందరూ ఇలా చేస్తారని అయితే కాదు, కొంతమంది మాట్లాడుకునే కూలీలు బట్టి ఉంటుంది. అలానే కొంతమందికి ఈ వర్క్ తెలుసు, కొంతమందికి తెలియదు కూడా. సో మ్యాక్సిమం ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇటు సైడ్ వర్క్ చేసిన వాళ్ళకైతే 100% ఈ బటన్ మార్క్ వర్క్ అయితే తెలిసే ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు రూమ్ మొత్తం బటన్ మార్క్ ఎలా కంప్లీట్ అయ్యింది అనేది. ఈ వర్క్ మొత్తం కలిపి మనకి ఇన్సైడ్ డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఒక వారం రోజుల పని అండి. ఓకేనా. అంటే ఈ మెస్ అంటించి అమ్మకాలు పెట్టడం అంతా కలిపి వారం రోజులు అవుతుంది. ఇంకొన్ని దగ్గరలో ఎక్కువ కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనా. అక్కడ ఎలక్ట్రికల్ పాయింట్లు బట్టి, అదేవిధంగా ఈ మెస్ అంటించిన దాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువైనా సరే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక బెడ్రూమే 2.5 hours కన్ఫామ్గా తీసుకుంటుంది మాకు. ఇక్కడ మీరు చూడొచ్చు 4 సైడ్లు అంటించడానికి అమ్మకాలు అనేవి. అలానే ఈ బటన్ మార్క్ పెట్టడం వల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, గోడలు కట్టేటప్పుడు చిన్న చిన్న బెండ్లు ఉన్నా, అలానే ఇప్పుడు మనం బీమ్స్ వేస్తాం కదండి, 7 feet హైట్లో లింటల్ బెల్ట్ వేసాము, అలానే పైన బీమ్స్ ఏవైనా సెంటరింగ్ కొంచెం లూజ్ అయ్యి తన్నిన బయటికి కొంచెం ఉబ్బెత్తులు బయటకు వస్తాయి అనమాట. సో అటువంటి దగ్గర ప్లాస్టింగ్ మాల్ అనేది లోడ్ ఎక్కువ ఎక్కుతుంది. సో అలా లోడ్ ఎక్కువ ఎక్కుతున్నప్పుడు మనం ముందే బటన్ మార్క్ పెట్టామనుకోండి, ఆ గోడకి ఎంత థిక్నెస్ పడుతుంది అనేది తెలుస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా ప్లాస్టింగ్ చేసామనుకోండి, మనకు నచ్చినంత ఎక్కిస్తాము, కోసుకుంటాము. కానీ బటన్ మార్క్ ఏంటంటే అలా కాదు, ఎంత థిక్నెస్ కావాలి, మనకి తూకం లెవెల్గా ఎంత థిక్నెస్ పడుతుంది అనేది ముందే తెలుస్తుంది దల్సర్ అనేది. సో ఆ విధంగా దల్సర్ మనకి ముందే తెలిసినప్పుడు కొన్ని గోడలకి ఎక్కువగా దల్సర్ ఎక్కుతూ ఉంటుంది కదండి. సో అలా దల్సర్గా ఉన్న గోడలు మనకి ముందే తెలుస్తాయండి, ఎందుకంటే బటన్ మార్క్ వల్ల. అలాంటప్పుడు ఏంటంటే మనం సీలింగ్ ప్లాస్టింగ్ చేసినప్పుడు సున్నం మిగులుతుందండి. కన్ఫామ్గా ప్లాస్టింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు సాయంకాలం పూట 2-3 గమేలాలు సున్నం మిగలడం కామన్ అనమాట. సో అలా సున్నం మిగిలినప్పుడు ఏంటంటే మనకి దల్సరి ముందే తెలుస్తుంది కాబట్టి అక్కడ మొత్తం ఆరగట్టొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈ గోడకి కొంచెం దల్సరి ఎక్కుతుంది. సో ఇలాంటి దగ్గర మనం ముందే పదునుగా కొట్టే సున్నం ఉంచుకుంటే మరుసటి రోజు లోడ్ అనేది ఎక్కువగా పడదండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ వాల్కి కొంచెం దల్సరి ఎక్కుతుంది అనమాట పిల్లర్ దగ్గర. సో అటువంటి దగ్గర ఏంటంటే మనకి ముందు రోజు మిగిలిన సున్నం, అంటే ఈవినింగ్ ఏదైతే మాల్ మిగులుతుందో ఆ మాల్ ఆరగట్టేసి ఉంచుకుంటే మరుసటి రోజు ప్లాస్టింగ్ థిక్నెస్ తగ్గుతుంది అనమాట. ఓకేనండి. అలానే ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ అనేది మినిమం 1 ఇంచ్ లోపల ఉండాలండి. అంటే 1 ఇంచ్ కాదు, ఒక 30 ఇంచ్, 1/2 ఇంచ్ థిక్నెస్ అయితే ఉండాలి కంపల్సరీగా. కొన్ని వాళ్ళకి 1 ఇంచ్ కూడా థిక్నెస్ అయితే వస్తుందండి. ఓకేనా. సో అవుట్ సైడ్ వాల్స్ మొత్తం కలిపి, అంటే అవుట్ సైడ్ ఈ 9 ఇంచులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 ఇంచే చేస్తాము. లోపల వాళ్ళు కూడా మ్యాక్సిమం 1 ఇంచ్కి వచ్చేస్తాయండి. ఒక 30 ఇంచ్ థిక్నెస్ అయినా కంపల్సరీగా ప్లాస్టింగ్ అనేది ఉండాలి. ఓకేనండి. అలానే ఇక్కడ మీరు చూసారు కదా, ఓవరాల్గా మొత్తం బటన్ మార్క్ అయితే అయిపోయింది. ఈ విధంగా బటన్ మార్క్ మొత్తం పెట్టేసిన తర్వాత మేము ఏంటంటే సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకేనండి. సీలింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాల్ ప్లాస్టింగ్ అయితే పట్టుకుంటామండి. లేదు మనం డైరెక్ట్గా రూమ్ ప్లాస్టింగ్ కూడా దిగొచ్చు అనమాట. కానీ ముందు ఏంటంటే కొన్ని వర్క్స్ సీలింగ్ వర్క్ అంతా చేసేసామనుకోండి, కొన్ని దగ్గరలో ఇబ్బందిగా ఉండదన్నమాట. సో బెడ్రూమ్స్ అయితే మనం డైరెక్ట్గా ప్లాస్టింగ్ దిగిపోవచ్చు. అంటే ఆ రోజు పరం చేసి ఒక సీలింగు 2 గోడలు ఆ విధంగా అనమాట. ఓకేనండి. అలానే ఈ బటన్ మార్క్ పెట్టడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం పని చేస్తున్నప్పుడు డైరెక్ట్గా గజం బద్దు కొట్టినప్పుడు ఏంటంటే అండి, కొన్ని దగ్గరలో లోపలికి కట్ అయిపోవచ్చు అనమాట. అంటే పాయ వేస్తాం డైరెక్ట్ స్ట్రైట్గా, ఆ పాయలు తెగిపోవడం ఈ విధంగా ఉంటాయి అనమాట. అదే మనం ఈ విధంగా టైల్స్ పెంకులతో బటన్ మార్క్ పెట్టుకున్నట్లయితే మనకి ఇంకా అటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి. మనకి ముందే తెలుస్తుంది వాల్ థిక్నెస్ ఎంత అనేది. అలానే గజం బద్దతో మనం పని చేసినప్పుడు, అంటే మనం డైరెక్ట్గా పని చేస్తున్నప్పుడు ఓన్లీ గజం బద్ద తాపి చెక్క పట్టుకుంటే చాలు, మనకి ఇంకెక్కడా కూడా తోకగుండుతో కూడా పని ఉండదన్నమాట. సో ఆ విధంగా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ ప్లాస్టింగ్ అయితే మేము రెడీ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు సీలింగ్ ప్లాస్టింగ్ ఇవన్నీ చేయించడానికి. సో మేమైతే ఆ రోజు నీట్గా పరంజి మొత్తం సెట్ చేసుకొని, ఇంకా సీలింగ్ గంటలు వేసినప్పుడు కొన్ని బ్రషెస్ గట్టు ఉండిపోతాయి. అంటే ప్లాస్టిక్ టేప్ ఉంటుంది కదా అంటిస్తారు, అదంతా ఉండిపోద్ది అనమాట. సో అది బ్రష్తో, ఐరన్ బ్రష్తో నీట్గా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే సెంటరింగ్ గ్యాప్స్ దగ్గర చిన్న అట్ట ముక్కలు గట్ట పెడతారు కదండి కన్నారు రాకుండా, అంటే ఆర్ఎంసీ యూజ్ చేసాం కదా. సో దానివల్ల కన్నాల దగ్గర గట్ట అట్ల గట్ట పెట్టారనమాట. సో అవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాము. అలానే సీలింగ్లో కూడా ఎక్కడైనా టేప్స్ గట్ట ఉన్నట్లయితే ఈ విధంగా ఐరన్ బ్రష్తో నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో కన్ఫామ్గా మీరు ప్లాస్టింగ్ వర్క్ మొదలు పెడతారనే ఒక వారం ముందు నుంచి కూడా నీట్గా క్యూరింగ్ చేయండి మళ్ళీ ఇన్సైడ్. అదేవిధంగా ఎలక్ట్రికల్ పాయింట్స్ దగ్గర అన్నీ కరెక్ట్గా చెక్ చేయించుకోండి. ఏ పని ఎప్పుడెప్పుడు చేయించాలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయిన వెంటనే మీరు గుమ్మాలు అవి బిగించవచ్చండి. ఓకేనా. ఒకవేళ గుమ్మాల ముహూర్తాలు తీసుకుంటే. ఇక్కడ మీరు చూసారు కదా, మాకైతే ముందు రోజు ప్లాస్టింగ్ చేసినప్పుడు సున్నం మిగిలింది. ఈ విధంగా దల్సర్ ఎక్కిన దగ్గర నీట్గా ఆరగట్టేసాం అలా అన్నమాట. ఇంకా తర్వాత ఎలక్ట్రికల్ పాయింట్లన్నీ చెక్ చేసుకోవాలండి. ఎలక్ట్రికల్ పాయింట్లు అన్నీ అయిన తర్వాత అవి నీట్గా ముందే మనం ప్యాకింగ్ అయితే చేసుకోవాలి.
అవి ప్యాకింగ్ చేసుకోవడం మంచిదండి. ఎలక్ట్రికల్ పైప్స్ అనేవి ప్యాకింగ్ ముందు రోజు చేయకుండా మనం డైరెక్ట్గా ప్లాస్టింగ్ చేసినట్లయితే మాత్రం వాళ్ళు గాడి 1 ఇంచి కోస్తారండి. అదొక ఇంచి మనం ప్లాస్టింగ్ మినిమంలో మినిమం 1/2 ఇంచి థిక్నెస్ చేసినా ఇదొక 1/2 ఇంచి, అంటే ఇంచిన్నర లోడు దగ్గర ఎలక్ట్రికల్ పైప్స్ దగ్గర. సో అటువంటి దగ్గర కన్ఫామ్గా పగుళ్ళు అయితే ఇస్తుందండి. ఓకేనా, మనకు ఆ విధంగా పగుళ్ళు గట్టా రాకుండా ప్లాస్టింగ్ నీట్గా లైఫ్ ఉండాలి, బాగుండాలంటే మాత్రం తప్పకుండా ఎలక్ట్రికల్ పైప్స్ అని ఆ విధంగా ప్యాకింగ్ అయితే ముందే చేయించుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సీలింగ్ ప్లాస్టింగ్ అయితే మేము మొదలు పెట్టేశాము. సీలింగ్ మొత్తం గంటలు వేసుకున్న తర్వాత ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్లాస్టింగ్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అన్నమాట. సో ఇదంతా కూడా మీకు అమౌంట్ బట్టే ఉంటుందండి. అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఇంత కష్టపడుతున్నాం కదా, ప్రతి ఒక్కరు ఇలానే పని చేయాలంటే మాత్రం అక్కడ దానికి తగ్గట్టు ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఏరియా వైజ్గా రేట్లు మారిపోతాయి. ఇంత నీట్గా మీకు పని చేయాలన్నా సరే రేట్లు మారుతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక వారం రోజుల పని, ఆ వారం రోజుల్లో మీకు సగం ప్లాస్టింగ్ అయిపోద్ది ఇల్లు అనేది. ఓకేనా. అంటే సెంటరింగ్ తీసిన తర్వాత ఈ గంటలు వేయడం ఒక 2 రోజులు అనుకోండి మొత్తం కలిపి. ఇంకా తర్వాత ఎలక్ట్రికల్ బాక్సులు ఆ పైపులు అన్నీ ప్యాక్ చేయడం ఒక 2 డేస్ వర్క్ అండి. ఆ తర్వాత మెస్ మొత్తం అంటించడం ఒక 2 డేస్ వర్క్ అండి. ఈ విధంగా అన్నమాట. సో ఈ పనంతా కలిపి మీకు ఏంటంటే లేబర్ ఛార్జెసే ఎక్కువ అవుతాయండి. వాటికి బడ్జెట్ తక్కువే కానీ లేబర్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ అన్నమాట. ఇప్పుడున్న కూలీలకి మీకు తక్కువ రేటుకి మాట్లాడుకొని ఈ పని అంత అంటే వీడియోస్లో చూసి ఈ విధంగా పని చేయించాలంటే వాళ్ళు పని చేయరు, తిరిగి నన్ను తిట్టుకుంటారండి, ఇటువంటి వీడియోస్ ఇది అప్లోడ్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఓకేనా. సో మేమైతే మాత్రం వర్క్ ఒప్పుకుంటున్నప్పుడే కాంప్రమైజ్ అవ్వమండి, మేము ఇలానే పని చేస్తాం, మాకు ఇంత అమౌంట్ అవుద్దని చెప్తామన్నమాట. మమ్మల్ని నమ్మి మాకు వర్క్ ఇచ్చే ఓనర్స్ నమ్ముతారనమాట. లేదు బాబు మీరు ఎక్కువ రేట్ చెప్తున్నారు, ప్లాస్టింగ్ అందరూ చేసింది ఒకటేని, మీరు చేసింది ఒకటేని, రంగులు వేసేస్తే అంతా ఒకటే అంటే మాత్రం మనం ఏం చేయలేమండి. సో పని విధానం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అనమాట. సో లోకల్గా వర్క్ చేసిన వాళ్ళు అనుకోండి లోకల్గా చేసుకోవచ్చు. మేమేంటంటే చెన్నైలో వర్క్ చేసాం కాబట్టి మాకు ఈ వర్క్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు కాబట్టి ఇంత నీట్గా వర్క్ అయితే చేస్తున్నాం. అది కూడా ఏదో వీడియోస్లో చెప్తున్నాను కాదండి, నేను పని చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మేము ఒకటి చెప్తున్నామంటే మా అనుభవంతోనే చెప్తున్నాను తప్ప ఊరికనే కాదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఓనర్స్కి మేము మెటీరియల్ కాంట్రాక్ట్కి వెళ్ళినా లేబర్ కాంట్రాక్ట్కి వెళ్ళినా సరే చెప్తామండి డీటెయిల్గా, మా వర్క్ ఇలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది సార్ అంటే సున్నం వేసేస్తే అంతా ఒకటే బాబు, రంగులు వేసేస్తే అంతా నీట్గా కనిపిస్తుంది బాబు అంటారు. అక్కడ లైఫ్ అనేది వేరే ఉంటుందండి. చాలామంది ఇంట్లో దిక్కముందే బాబు మా ఇల్లంతా క్రాక్లు ఇచ్చేస్తుంది, అలానే ఎలక్ట్రికల్ పైప్స్ దగ్గర అంతా క్రాక్లు వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. మనం పని దానికి కరెక్ట్గా చేయిస్తే మాత్రం రాదండి, దాని లైఫ్ దానికి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు బెడ్రూమ్ ప్లాస్టింగ్ అయితే మేము మొదలు పెట్టాం, మాస్టర్ బెడ్రూమ్ అయితే మాత్రం. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చేయడానికి అయితే మేము సీలింగ్ అయితే రెడీ చేసుకున్నాము, పరంజీ మొత్తం. ఇంకా తర్వాత వాల్ ప్లాస్టింగ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్గా వాల్ ప్లాస్టింగ్. ఈ వాల్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఆ బటన్ మార్క్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే థిక్నెస్ ఎంత అనేది ఈజీగా తెలుస్తుందండి. లేదనుకోండి మనం ఎంత పడితే అంత థిక్నెస్ ఎక్కించాలి. ఈ విధంగా టైల్స్ ఉన్నాయనుకోండి మనకి ఎంత థిక్నెస్ ఎక్కుతుందో ఈజీగా అర్థమవుతుంది. ఇంకా అదే తర్వాత నీట్గా చెక్క తాపి అంతా పట్టిన తర్వాత అంటే మనం ప్లాస్టింగ్ అంతా ఫినిషింగ్ అయిపోతుంది, ఇంకా ఫైనల్ అంతా లెవెల్ సరిపోయింది అన్నప్పుడు మనం ఏమైతే టైల్స్ పెంకులు అంటించామో ఆ టైల్స్ పెంకులు అనేవి తీసేయాలండి. ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం లెవెల్ అంతా చెక్ చేసుకున్నాము, ఇంకా తర్వాత రిమూవ్ చేసేసామన్నమాట. ఇదిగోండి ఈ విధంగా రిమూవ్ చేసేసి నీట్గా స్పాంజ్ కొడితే సరిపోద్ది అనమాట. ఒకవేళ టైల్స్ పెంకులు ఉండిపోయి అనుకోండి, పుట్టి పెట్టినప్పుడు పుట్టి అనేది సరిగ్గా పట్టదనమాట. ఎందుకంటే టైల్ గ్లాసీగా ఉంటుంది కదండి, దాని మీద పుట్టి పట్టదనమాట. ఓకేనండి. సో ఈ విధంగా మీరు ప్లాస్టింగ్ చేయించుకుంటే మాత్రం లైఫ్ బాగుంటుంది. ఓకేనా. అన్న ఇంతలా చేయాలి అవసరం లేదు కదన్నా, డైరెక్ట్గా వాల్ ప్లాస్టింగ్ చేసినా సరిపోద్ది కదన్నా అంటే మీకు డైరెక్ట్గా వాల్ ప్లాస్టింగ్ చేస్తే అది ఏదో తప్పు అయిపోద్ది లేకపోతే అది చేయకూడదని కాదండి. డెఫినెట్గా తప్పులు అయితే జరుగుతాయి కన్ఫామ్గా డైరెక్ట్గా మనం ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు. అదేవిధంగా ఫినిషింగ్ కూడా మీకు బటన్ మార్క్ పెట్టిన ఫినిషింగ్ అయితే రాదు, అంటే ఆ లెవెల్ చెప్తున్నాను నేను. ఓకేనండి, ఆ లెవెల్ అయితే రాదు. అలానే తర్వాత ఇంకోటి ఏంటంటే మాల్ థిక్నెస్ అనేది మనకి ముందే తెలియదండి. ఈ విధంగా బటన్ మార్క్ పెడితే అంటే ఆ వాల్కి మాల్ ఎంత దలసరి ఎక్కుతుందని మనకు ముందే తెలుస్తుంది అనమాట. సో అది తెలియడం వల్ల మనం ఈ విధంగా నీట్గా ఆరగట్టేసి ఉంచవచ్చు. అంటే ముందు రోజు మిగిలిన సున్నం మనం వేస్ట్ చేయకుండా ఆ విధంగా గోడలు ఎక్కడైనా దలసరి ఎక్కుతున్నాయి చూసి ఆరగట్టొచ్చు అనమాట. అలా లేదనుకోండి సాయంకాలం 5 అయ్యేసరికల్లా సున్నం ఏదో ఒక మూల జల్లేవాల్సి వస్తుంది అనమాట. సో మీకు ఆ విధంగా కూడా మెటీరియల్ అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి డైరెక్ట్ మొత్తం ఫినిషింగ్ అంతా అయిన తర్వాత. ఓకేనండి. అలానే గుమ్మాల కిటికీలో మీరు పెట్టారనుకోండి డైరెక్ట్ ఫినిషింగ్ అనేది అయిపోద్ది. ఇన్ కేసు గుమ్మాల కిటికీలు పెట్టలేదంటే ఆ ఏరియా వదిలేస్తామన్నమాట, కార్నర్స్ అన్నీ కూడా. మాకైతే ఇక్కడ మేము కార్నర్స్ అన్నీ తర్వాత చేయాలి, ఎందుకంటే టాటా విండోస్ టాటా డోర్స్ అన్నారు.
సో వాటికి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్కే మేము చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఏవి కూడా మేము కార్నర్స్ అయితే చేయలేదన్నమాట. అలానే మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్లాస్టింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ 3 వాల్స్ అయ్యాయండి, ఒక్కొక్క వాల్ ఇంకా పెండింగ్ ఉందన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా. సో ఇల్లంతా కూడా బటన్ మార్క్స్ పెట్టాం కదా, టైల్స్ పెంకులు అనేవి మీకు చుక్కలుగా కనిపిస్తాయి, చూడొచ్చు. ఇదండి ప్లాస్టింగ్ వీడియో. ఈ వీడియో గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. పాపం చాలామంది అన్న తొందరగా అప్లోడ్ చేయి అన్నారండి. బట్ కాకపోతే ఏంటంటే డీటెయిల్గా మొత్తం ఓవరాల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఇంత టైం తీసుకున్నాను అనమాట. ఓకేనండి. అలానే ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా ఓన్లీ ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ మాత్రమే చెప్తున్నానండి. ఓకేనా. అవుట్ సైడ్కి వేరే విధంగా చేయించాలి, అది కూడా మీకు త్వరలో వీడియో అయితే వస్తుంది. మీరు చూడొచ్చు, మేము ఎలక్ట్రికల్ ఇవి పెడతాం కదండి, ఎలక్ట్రికల్ బాక్స్ జంక్షన్ బాక్స్ పక్కనే ఫ్యాన్ ఒక్కొక్కటి పెడతాం కదా, అవి తీస్తున్నాం అనమాట. సీలింగ్ ఇది వచ్చేసి కిచెన్ డైనింగ్ సీలింగ్. ఈ విధంగా మీరు నీట్గా ప్లాస్టింగ్ అయితే చేయించుకొని క్యూరింగ్ కరెక్ట్గా దాని టైం దానికి ఇచ్చినట్లయితే మీ హౌస్ కన్ఫామ్గా నీట్గా ఉంటుంది, మంచి లైఫ్ అయితే ఇస్తుందండి. ఓకేనా. సో ఎండలకి అప్పుడైతే మొత్తం డ్రై అయిపోయింది సీలింగ్ అయితే. నీట్గా వాటర్ కొట్టిన తర్వాత వండర్ అయితే అప్లై చేస్తున్నాం అనమాట. అలానే ఈ ప్లాస్టింగ్ విషయానికి వచ్చేసరికల్లా బడ్జెట్ ఎంత అవుద్దన్నా, ఏ మెటీరియల్ కావాలి అనే డీటెయిల్స్ మీకు చెప్తాను అన్నాను కదండి. సో ఫస్ట్ అయితే మనం ప్లాస్టింగ్ వర్క్కి సంబంధించి మనకి ఏ మెటీరియల్ కావాలో తెలుసుకుందామండి. సో ప్లాస్టింగ్ అయితే ఇసుక అయితే 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి సీలింగ్ ప్లాస్టింగ్ ఇసుక అయితే వస్తుంది. సో సీలింగ్ ప్లాస్టింగ్ ఇసుక అనేది చాలా మెత్తగా ఉంటుంది అనమాట. సో ఆ ఇసుక అయితే మాత్రం డెఫినెట్గా 2 లోడ్లు అయితే ఉండాలండి. ఎందుకంటే ఈ సీలింగ్ కానివ్వండి, బీమ్స్ కానివ్వండి, ఇవన్నీ ప్లాస్టింగ్ చేయించడానికి. ఓకేనండి. ఓవరాల్గా మనకి 6 లోడ్లు అంటే 6 యూనిట్ల ఇసుక అయితే పడుతుంది. ఇంకొక యూనిట్ ఎక్స్ట్రానే వేసుకోండి. ఓకేనా. మొత్తం 7 యూనిట్ల ఇసుక అయితే తెప్పించుకోవాలండి. అందులో మనకి 2 యూనిట్లు బాగా మెత్తటి ఇసుక అయితే ఉండాలి సీలింగ్కి బీమ్స్కి ప్లాస్టింగ్ చేయడానికి. ఇంకా మిగతాది వచ్చేసి మీడియం ఇసుక అయితే ఉండాలండి. ఆ ఇసుకలో మట్టి బెడ్లు గట్టా లేకుండా చూసుకోవాలండి. అంటే కొన్ని ఇసుకలో గడ్డి మట్టి బెడ్లు ఇటువంటి వస్తాయన్నమాట. సో అటువంటివి అయితే రాకుండా మనం చూసుకోవడం మంచిది. ఒకవేళ వచ్చినట్లయితే మాత్రం మాల్ మిక్సింగ్ చేస్తున్నప్పుడు అవి రిమూవ్ చేసేయాలి. ఓకేనండి. సో ఆ విధంగా రిమూవ్ చేసినట్లయితే సీలింగ్ మనం ప్లాస్టింగ్ చేయించుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. ఆ విధంగా మట్టి బెడ్లు ఉన్నాయనుకోండి, మనం వాటరింగ్ చేసినప్పుడు కన్నాలుగా అయిపోద్ది అనమాట సీలింగ్ అనేది, వాల్ అనేవి ఏదైనా సరే. ఓకేనండి. ఇంకా అలానే ఇప్పుడు మీరు ఏదైతే 1400 SFT ఇంటికి మేము ఓన్లీ లోపల ప్లాస్టింగ్లకు మాత్రం మాకు సిమెంటు 100 బ్యాగ్స్ అయితే అయ్యిందండి. మెస్ అంటించడానికి, ఎలక్ట్రికల్ పైపులు ప్యాకింగు, సీలింగ్ ప్లాస్టింగు, వాల్ ప్లాస్టింగు, అలానే ఒక 2 బాత్రూమ్లు మెట్లు వేసాము, ఒక బాత్రూంలో ఇండియన్ టాయిలెట్ బిగించడానికి, అంతా కలిపి నేను చెప్తున్నానండి. ఓకేనా. ఇంకా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తారు కదా, చిన్న పనులు అయితే చేసాము. అవన్నీ కలుపుకొని 100 బ్యాగ్స్ సిమెంట్ అయితే ఉండాలండి. అలానే 7 యూనిట్ల ఇసుక అయితే ఉండాలి. అలానే ఇందాక మీరు చూసారు కదా ఫైబర్ మెస్, ఆ మెస్ అయితే మాకు ఒక రోల్ సరిపోయిందండి. ఇంకా అంటే కొన్ని దగ్గరలో ఇంకా ఎక్కువ అంటించవచ్చు. కొన్ని దగ్గరలో అంటే ఇక్కడ మాకు ఎలక్ట్రికల్ లైన్ ఇదంతా చూసారు కదా, ఈ విధంగా. లేదన్నా సేమ్ ఇలానే ఉంటుంది మాకు కూడా అంటే మాత్రం మీకు ఒక బండల్ కన్ఫామ్గా పడుతుందండి ఎలక్ట్రికల్ పైప్స్కి. అదేవిధంగా బీమ్స్ దగ్గర, వాళ్ళు పిల్లర్ జాయింట్ల దగ్గర ఇవన్నీ అంటించడానికి ఫైబర్ మెస్ అయితే ఒక ప్యాకెట్ కావాలి. అలానే స్పాంజులు చూసుకున్నట్లయితే స్పాంజులు మొత్తం కలిపి మీకు ఒక 5 ప్యాకెట్లు అనుకోండి, స్పాంజులన్నీ కలిపి. సో ఇంకా తర్వాత వచ్చేసి కరెంటు సామాన్లు, ఎలక్ట్రికల్ పైపులు, బోర్డులు, ఇవన్నీ కలిపి మాకైతే మాత్రం 40,000 అయితే అయ్యిందండి. అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ మెటీరియల్ మాత్రమే నేను చెప్పానండి. ఎందుకంటే శానిటరీ వర్క్ అంతా కూడా మేము గ్రౌండ్లోనే చేయించామన్నమాట. ఓకేనా. సో దానికి సంబంధించి కూడా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు అయితే తెలుసండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే మాత్రం శానిటరీ వర్క్ ఏమేమి ఉంటుంది, దానికి ఏమేమి మెటీరియల్ కావాలి, అవి ఎంత బడ్జెట్ అవుతాయి అనేది డీటెయిల్గా వీడియోస్లో ఉంటుంది, చూడండి. ఓకేనా. సో ఇంకా తర్వాత సిమెంట్ బ్యాగ్స్, కరెంట్ సామాన్లు, అలానే ఫైబర్ మెస్, స్టీల్ మెస్ కూడా కావాలని అంటే కబోర్డ్స్ మెస్ కూడా మేము తీసుకున్నాం ఒక రోలు. అదే ఫైబర్ మెస్ మీరు చూసింది ఇందాక చూసారు కదా అది. ఇంకా తర్వాత శాండ్ వచ్చేసి ఒక 7 యూనిట్లు ఇసుక చెప్పాను కదండి, అదనమాట. సో ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ అవుతున్నప్పుడు ఇంకా చాలా మెటీరియల్స్ ఉంటాయండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా. సో అదేవిధంగా ఈ ప్లాస్టింగ్ వర్క్ అంతా స్టార్ట్ అయినప్పుడు ఎలక్ట్రికల్ బాక్స్లన్నీ ఫిట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఆ బాక్స్లు మొత్తం క్లీనింగ్ చేయించడానికి వచ్చేసి కొంచెం ఇబ్బంది అవుద్దండి. అలానే వాటి లోపల ఏంటంటే ఈ సున్నం, మనం కొట్టిన సున్నం వెళ్ళిపోయి ఎలక్ట్రికల్ వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలా కష్టపడతారు అనమాట. సో ఆ విధంగా కాకుండా ఈ విధంగా స్పాంజ్లు, లేదంటే ఈ విధంగా థర్మాకోల్ షీట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే బాక్సులు మొత్తం ఫిట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మీరు నీట్గా ఇలా ఫిట్ చేసుకోవచ్చు. కొన్ని దగ్గరలో టేప్ అంటిస్తున్నారు, ఆ విధంగా టేప్ అంటించినట్లయితే మాత్రం సైడ్లో సున్నం ఉంటుంది కదా, అది కొంచెం పట్టదనమాట. మనం బాక్స్ కొంచెం బయటికి బిగించుకున్నట్లయితే సరిపోద్ది అనమాట.
సో ఆ విధంగా టేప్ అంటించుకున్నా పర్లేదు, లేదంటే థర్మాకోల్ షీట్స్ పెట్టినా పర్లేదు, లేదంటే మన దగ్గర పాత స్పాంజ్లు ఉంటే అవినా పెట్టి ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయించుకోవాలండి. ఓకేనా. అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మాకు సీలింగ్స్ అన్ని ప్లాస్టింగ్లో అయిపోయి వాల్ ప్లాస్టింగ్ అయితే దిగుతున్నాం. ఓకేనండి. ఇప్పుడు మనం డీటెయిల్గా ఇంకొకసారి ఏ మెటీరియల్ కావాలి మనకనేది చూసుకుందామండి. సెంటరింగ్ రిమూవ్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ మెటీరియల్, గుమ్మాలు కిటికీలు మీరు బిగించినట్లయితే గుమ్మాలు కిటికీలు కూడా చేయించుకోవాలండి. ఇంకా తర్వాత ఫైబర్ మెస్ మీకు ఆన్లైన్ అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది మెస్. ఇంకా తర్వాత కొన్ని టైల్స్ పెంకులు అయితే కావాలండి. ఇంకా తర్వాత 7 యూనిట్ల శాండ్ చెప్పాను కదా, అది ఒక 3 యూనిట్ల మెత్తటిస్క, 4 యూనిట్లు మీడియం అనమాట. మరీ గొరికిస్క అయితే కాదు, మీకు ఫినిషింగ్ బాగోదనమాట. ఓకేనండి. అది ఇంకా తర్వాత ఎలక్ట్రికల్ మెటీరియల్ అంటే జంక్షన్ బాక్స్లు, పైప్స్ ఇవన్నీ కావాలి. ఇంకా తర్వాత వచ్చేసి స్పాంజ్లు ఒక 5 ప్యాకెట్లు స్పాంజ్లు అయితే తీసుకోవాలండి. ఓకేనా. సో 100 బ్యాగ్స్ సిమెంట్ అనమాట. సో ఈ విధంగా చేయించుకున్నట్లయితే మీకు మెటీరియల్ అయితే ఇదే పడుతుంది. సో ఓవరాల్గా నేను మీకు ఫైనల్లో మొత్తం లేబర్ ఛార్జెస్ మెటీరియల్ అంతా కలిపి కూడా చెప్తానండి డీటెయిల్గా. ఓకేనా. సో మేమైతే ఇక్కడ రూమ్స్ సీలింగ్తో పాటు 2-3 వాల్ దిగాం కదా, ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళు ప్లాస్టింగ్స్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి 4 ఇంచెస్ వాల్స్. అలానే బటన్ మార్క్ ఇందాక పెట్టాం కదా, దానివల్ల యూజ్ ఏంటనేది కూడా మీకు చెప్పాను కదా, ఇదేనండి. మనం డైరెక్ట్గా ప్లాస్టింగ్ అప్లై చేసి అంటే డైరెక్ట్గా తోకలు చూసుకొని చేసామనుకోండి, అక్కడ టైం టేకింగ్ తీసుకుంటే అది లెవెల్ కూడా ఉండదు. ఇక్కడ మీరు గజం బత్తో చూడొచ్చు లెవెల్ అనమాట, ఈ విధంగా వస్తుంది. అదే విధంగా ప్లాస్టింగ్ చెకింగ్ ఏ విధంగా చేయాలని కూడా అడుగుతున్నారు. సో అది నేను పెడుదునండి ఆ వీడియో కూడా, చెకింగ్ చేయడం ఎట్లా, ఎక్కడెక్కడ ఎలాంటి దగ్గరలో చెక్ చేయాలని కూడా. కానీ పాపం మా వీడియోస్ వల్ల కొంతమంది కష్టపడే వాళ్ళు కూడా అంటే కొన్ని దగ్గరలో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. సో వాటి వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్న మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు అనమాట మెసేజ్లు పెట్టి. సో అందుకని చెప్పేసి నేను కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పట్లేదండి. ఎందుకంటే పని ఈ విధంగానే చెయ్యాలి, కానీ దానికి తగ్గట్టు డబ్బులు కూడా అవుతాయండి. అంటే ఇప్పుడు అందరూ డబ్బులు ఇవ్వకుండా చేయించరు కదని మీరు అనొచ్చు. సో అందరి గురించి కాదండి, కొంతమంది అయితే మాత్రం ఇచ్చిన డబ్బులకి అక్కడ జరుగుతున్న పనికి సంబంధం ఉండదు. ఎంతో అయిపోవాలన్నమాట, పని అయిపోవాలి అంటారు. సో అటువంటి దగ్గర ఇంత నీట్గా ఫినిషింగ్ చేయలేమండి. ఓకేనా. సో అలానే కార్నర్స్లో మీరు చూసారు కదా, మొత్తం వాల్స్ అన్నీ మనం 4 వైపులు వాల్స్ ఒకేసారి చేసామనుకోండి, కార్నర్లో బెండ్లుగా ఉంటుందన్నమాట. అందుకే మేము ఏం చేస్తామంటే ఏవో 2 వాల్స్ అనేవి ఆపోజిట్ వాల్స్ సీలింగ్ ప్లాస్టింగే చేయిస్తామండి. ఒకవేళ మనకు ఆ రోజుకు పని తేలిపోవాలన్నా సరే 4 వాళ్ళు అయితే చేయించమన్నమాట. మనం బెడ్రూమ్లో ఏంటంటే ప్లాస్టింగ్ చేసేటప్పుడు సీలింగు 2 వాల్స్ చేయించామనుకోండి, ఆపోజిట్ వాల్స్, మరుసటి రోజు ఈ 2 వాల్స్ చేసినప్పుడు కార్నర్స్ దగ్గర నీట్గా కటింగ్ అవుద్ది అనమాట. అవి పదునుతో ఉన్నప్పుడు ఏంటంటే చిన్న బెండ్లు వస్తాయి, అవి మేము ఎంత నీట్గా పని చేసినా బెండ్లు కనిపిస్తాయి అనమాట. సో అందుకే మనం చేసినంత పని చేసి ఎందుకు ఆ విధంగా బెండ్లు పెట్టించుకోవడం అని చెప్పేసి ఆ విధంగా మేము ప్లాస్టింగ్ అయితే చేస్తామండి. ఓకేనా. సో మనకేం లేదు, 4 వైపులు గోడలు ఉన్నప్పుడు సీలింగు 2 వైపులు గోడలు చేసి ఇంకోటి ఏది ఉంటే అది పని చేసుకున్నాం అనుకోండి, మరుసటి రోజు ఆ 2 గోడలు చేసుకున్నప్పుడు కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా లెవెల్గా ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా. ఓకేనండి. అలానే క్యూరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్యూరింగ్ ఇంపార్టెంట్ అన్నాం కదని చెప్పేసి మేము పని చేస్తున్నప్పుడు పైప్ కొట్టుకొస్తే అవ్వదనమాట. అంటే పని చేస్తున్నప్పుడే పైప్తో కొడతామంటే అవ్వదండి. ఎర్లీ మార్నింగ్ 5-5:30 కల్లా మీరు లేచి 6:30 కల్లా వాటరింగ్ మొత్తం ఫినిషింగ్ అయిపోవాలండి, మొత్తం తడిపేయాలన్నమాట. అప్పుడే మేము మార్నింగ్ 9 గంటలు పనికి వచ్చినప్పటికీ నీరంతా ఆరుతుంది అనమాట. లేదనుకోండి సున్నం మాల్ కలపలేము, మాల్ మిక్సింగ్ నీట్గా చేయలేరు, తడిమాల్ అయిపోద్ది. క్యూరింగ్ చేసి ఉంటారు కాబట్టి గోడలు జారిపోయి క్రాక్స్గా కనిపిస్తాయి అన్నమాట. అది కూడా ఇంపార్టెంటే. మీరు క్యూరింగ్ చెయ్యాలి, లైట్గా స్ప్రే చేసినట్లు చేయాలన్నమాట. ఓకేనండి. ప్లాస్టింగ్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత నీట్గా చేస్తే అంత మంచిది ప్లాస్టింగ్ అనేది, క్యూరింగ్ అనేది. ఓకేనా. సో ఈ విధంగా ప్లాస్టింగ్ వర్క్ అయితే మాత్రం కంపల్సరీగా 14 రోజులు అయితే తడపాలండి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 14 రోజులు చెప్పాం కదా అని చెప్పేసి మేము ప్లాస్టింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కాదండి. ఓకేనా. సో ప్లాస్టింగ్ ఫైనల్ డే ఎప్పుడైతే అయిపోద్దో ఆ రోజు నుంచి 14 రోజులు తడపాలి కంపల్సరీగా. ఓకేనండి. అన్న ఈ లోపు తడుపుతాం కదన్నా మళ్ళీ మధ్యలో అంటే మీరు తడిపింది ఏమి ఉండదండి. ఎందుకంటే ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ చేసామంటే మేస్త్రీలు మేము డైలీ కన్ఫర్మ్గా వర్క్ చేస్తామన్నమాట. ఆ వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని తడుస్తాయి, కొన్ని తడవు, కొన్ని ప్రశాంతంగా తడపగలరు, కొన్ని సిమెంట్ దించామని తడపరు, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా లేకుండా ఉండాలి. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, కిచెన్ ప్లాస్టింగ్ అయిపోయింది, హాల్ కూడా ప్లాస్టింగ్ అయిపోయింది, మాకు 2 బెడ్రూమ్స్ అయితే అయిపోయాయి. అలానే ఈ వీడియోలో నేను ఓన్లీ ఇన్సైడ్ వర్కే మీకు మెటీరియల్ చెప్తున్నానండి. ఓకేనా. ఇంకా గుమ్మాలు కిటికీలు వచ్చినట్లయితే వాటి బడ్జెట్ నేను చెప్పలేదు ఇక్కడ, ఎందుకంటే అవి మాకు ఇక్కడ ఏంటంటే టాటా డోర్స్ అవి వస్తాయి కాబట్టి అవి మీకు నెక్స్ట్ వీడియోలో నేను మ్యాక్సిమం అవి కవర్ చేస్తాను. సేఫ్టీ గ్రిల్స్ కానివ్వండి, గ్రనైట్ ప్లాట్ఫామ్ వర్క్, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. ఓకేనా.
అవన్నీ కూడా ఇంక్లూడింగే. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు అవి తర్వాత అనమాట. ఓకేనండి. ఒకవేళ మీరు వుడ్ గుమ్మాలు పెట్టినట్లయితే అవి మీకు ఇంక్లూడింగ్ అయితే అవుతాయి. ఓకేనా. ఇంక ఇదండి, ఈ విధంగా మనం ప్లాస్టింగ్స్ అన్నీ ఫినిషింగ్ అయితే నీట్గా చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు. ఫస్ట్ మేము ప్లాస్టింగ్ చేసింది ఆల్రెడీ డ్రై అయిపోతుంది అనమాట ఆ వాల్ అనేది. ఎందుకంటే ఒకరోజే ఒక పూటే తడపడం అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు డ్రై అయిపోతాయి, తెల్లగా అయిపోతాయి. సో ప్లాస్టింగ్ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం బద్ధకం ఉంచకుండా క్యూరింగ్ అయితే చేయించాలండి. అలానే ప్లాస్టింగ్ వర్క్కి ఓపీసీ సిమెంట్ కాకుండా పీపీసీ సిమెంట్ యూస్ చేసినట్టు ట్రై చేయండి. మాకైతే ఇక్కడ మాత్రం పీపీసీ మా ఊర్లో దొరకట్లేదు అనమాట. సో అందుకే మేము ఓపీసీ వాడాము, పీపీసీ వాడాము, రెండు మిక్సింగ్ వాడామన్నమాట. యాక్చువల్లీ అల్ట్రాటెక్ సూపర్ మేము వాడాలి ఇక్కడ, కానీ ఓనర్ మళ్ళీ మార్చారు. అల్ట్రాటెక్ సూపర్ బదులు మళ్ళీ నాగార్జున తెప్పించారనమాట, దగ్గరలో షాప్ అని. సో అందుకే ఓకే సార్ మీ ఇష్టమే, మీరు క్యూరింగ్ బాగా చేయండి, మేము ఇంకేం చేయలేమని చెప్పాం. ఓకేనా. సో మీరు అల్ట్రాటెక్ సూపర్ వాడచ్చు. అలానే ఈ సిమెంట్ అనేం కాదండి, మీరు ఓపీసీ సిమెంట్లో ఏది తీసుకున్నా సరే మిక్సింగ్ రేషియో ఒకటి కరెక్ట్గా ఉండాలి. ప్లాస్టింగ్ మిక్సింగ్ రేషియో అనేది కరెక్ట్గా ఉండాలి. అలానే క్యూరింగ్ బాగుండాలి. వర్క్ నీట్గా చేసినట్లయితే మాత్రం మీకు వాల్ క్రాక్స్ అనేవి రావండి. ఓకేనా. అలానే సీలింగ్ ప్లాస్టింగ్కి ఎన్ని గమేలు కలపాలన్నా మాలు, అదేవిధంగా ప్లాస్టింగ్కి గోడకి ఎన్ని గమేలు కలపాలి, సీలింగ్కి ఎన్ని గమేలు ఇసుక కలపాలి అంటే ఈ గమేలలు అనేవి సైజులు అన్నీ ఒకేలా లేవండి. సో గమేలలో మీ దగ్గర ఒక పెద్ద గమేల ఉందనుకోండి, సీలింగ్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు 12 గమేలాలు ఒక బస్తా సిమెంట్ మిక్సింగ్ చేయాలండి. వాల్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు, ఇన్సైడ్ వాల్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు 14 గమేలు ఇసుక, ఒక గమేల అదే ఒక బ్యాగ్ సిమెంట్ అనమాట. ఓకేనండి. ఇదేంటంటే 1:, సీలింగ్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు 1:6 రేషియోకి వెళ్ళొచ్చు. వాళ్ళు అదే గోడలు చేస్తున్నప్పుడు ఏంటంటే 1:7 రేషియోకి వెళ్ళొచ్చు. అది మీడియం సైజ్ గమేల అయితే. ఇంకా పెద్ద గమేల అంటే మాత్రం 5:6 అనండి. అంటే సీలింగ్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు 5, వాల్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు 6. ఓకేనండి. అదేవిధంగా అవుట్ సైడ్ చేసినప్పుడు కూడా అంతే, 5. సీలింగ్ మనం ఏ రేషియో అయితే యూస్ చేసామో అదే రేషియో యూస్ చేయొచ్చు. నేను ఇంకొక వీడియో మీకు ప్లాస్టింగ్ వాల్ మిక్సింగ్ మాత్రం నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అది కొన్ని చెప్పాలి మీకు. కార్నర్స్ దగ్గర ఎలా ఉండాలి, డ్రాప్స్ మెత్తుతున్నప్పుడు ఎలా ఉండాలి, పలకలకి ఎలా ఉండాలి, ఇదంతా కూడా మీకు డీటెయిల్గా ఇంకో వీడియోలో నేను కవర్ చేస్తాను. ఓకేనండి. అలానే వీడియోలో మొత్తం మీకు ఫుటేజ్ చూపించాలి, ప్లాస్టింగ్ వర్క్ చూపించాలి. అలానే ఇక్కడ మేము ఏమేమి పని చేసాము, మాకు ఎంత బడ్జెట్ అయిందో కూడా చెప్పాలన్న ఉద్దేశంతో వీడియో ఎంత లెంత్ తీసుకొచ్చానండి. ఓకేనా. ఎందుకంటే ఒక 5 నిమిషాల వీడియోలో మీకు టక్ అని చెప్పినా అర్థం కాదు. సో చెప్పింది ఏదో మనం నీట్గా క్లారిటీగా చెప్పాలి. చెప్పింది మళ్ళీ చెప్పినా పర్లేదండి, ఎందుకంటే మీరు జీవితాంతం ఉండడానికే కదా చెప్తున్నాం మేము. సో అందుకని చెప్పేసి నమ్మకంగా మీరు చూసి సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకంతోనే ఇంత లెంత్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మాకైతే ఓవరాల్ ప్లాస్టింగ్స్ అన్నీ ఒక ఫినిషింగ్కి వచ్చాయన్నప్పుడు శానిటరీ వర్క్ అయితే మళ్ళీ మొదలు పెట్టాము. అంటే బాత్రూమ్ ప్లంబింగ్లో చిన్న ఉన్నాయండి అవి. అదేవిధంగా బయట ఇండియన్ టాయిలెట్ బిగించాల్సింది. అలానే లోపల బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో మేము గ్రౌండ్లో పైపులు వేసామని చెప్పాం కదా. సో ఆ పైపులు అయితే వేసిన తర్వాత డైరెక్ట్ వదిలేసామన్నమాట. ఇంకా తర్వాత ఎక్కడెక్కడ వాష్ బేసిన్ ఎక్కడ కావాలి ఇవన్నీ కూడా చూసుకున్నాము. ఎలక్ట్రికల్ లైన్లో అదేవిధంగా ఈ విధంగా శానిటరీ లైన్స్ ఇవన్నీ కూడా మనం 1కి 2 సార్లు ఆలోచించుకొని చేయించాలండి. ఓకేనా. మేమైతే ఓనర్కి ఎక్కువ బడ్జెట్ అవ్వకూడదు, సైడ్న కాంపౌండ్ సైడ్ గట్రా మళ్ళీ కొట్టకూడదని చెప్పేసి అంత సేఫ్టీగా ఆలోచించి ముందే శానిటరీ పైపులన్నీ వేసామండి. వీటికి కొన్ని కామెంట్లు వచ్చాయి, కొన్ని మెసేజ్లు కూడా వచ్చాయి ఇన్స్టాలో, అన్న తర్వాత చేయించాల్సిన పని కదా ముందే ఎందుకు చేయిస్తున్నారని. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విజిబిలిటీ, అంటే మాకు ఇక్కడ సెట్ బ్యాక్ లేదు. సో సెట్ బ్యాక్ ఉన్న దగ్గర అయితే అవుటర్ తర్వాత చేయించుకోవచ్చండి. సో మాకు ఇక్కడ సెట్ బ్యాక్ లేదు కాబట్టి స్టార్టింగ్లోనే ఈ వర్క్ అయితే నీట్గా చేయించుకున్నాం, శానిటరీ వర్క్ అయితే. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా ప్రతి ఒక్క బాత్రూమ్ కూడా మొత్తం పైప్స్ అన్ని రన్ చేసేసాము. రన్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా క్యూరింగ్ అయితే చేయాలండి, అంటే ఫుల్గా వాటర్ అయితే వదిలాం మళ్ళీ కూడా. ఓకేనా. అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్కి అయితే రెడీ చేస్తున్నాము, ఒక్కొక్కటిగా ఇంకా మొత్తం చేస్తున్నామండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారు కదా, అడుగు సందే ఉంచామన్నమాట, అంటే పైకి ఓన్లీ పైప్స్ వెళ్ళడానికి సందు ఉంచాము. సో అందుకని చెప్పేసి మేము గ్రౌండ్లోనే ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నామండి. ఓకేనా. సో వీటికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. పిల్త్ బీమ్ తర్వాత వీడియో మీరు చూసినట్లయితే డీటెయిల్గా ఈ శానిటరీ వర్క్ అంతా మెటీరియల్ ఎంత అయింది, మాకు ఖర్చు ఎంత అయిందని డీటెయిల్గా చెప్పానండి. ఓకేనా. ఇక్కడ నేను మీకు చెప్పండి ఏంటంటే ఓన్లీ లేబర్ ఛార్జెస్ మాత్రం చెప్పలేదండి, అంటే ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించే లేబర్ ఛార్జెస్ చెప్పలేదు. ఓకేనండి. సో మిగతా లేబర్ ఛార్జెస్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మీరు చూసారు కదా డీటెయిల్గా శానిటరీ వర్క్ అంతా కూడా అయిపోతుంది. ఇంకా దానికి ఏంటంటే మెటల్ వేసి ఫినిషింగ్ చేయడమే ఉంది. ఓకేనండి. అలానే ఇప్పుడు ఈ శానిటరీ వర్క్కి సంబంధించి మేస్త్రి పని ఇంక్లూడింగ్ అవుద్ది, అంటే గ్రౌండ్లో మట్టి తీయడం కానివ్వండి, ఇండియన్ టాయిలెట్ బిగించడం, ఇవన్నీ కూడా కూలీలేండి.
రేటుకి వీటికి సంబంధం లేదు. అంటే ఎస్ఎఫ్టీ కాస్ట్ మేము ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్లంబింగ్ పని ఏది మేము చేసినా సరే, అంటే కొన్ని దగ్గరలో దిమ్మలు కట్టాలి, కొన్ని దగ్గరలో మెట్లు వేయాలి, కొన్ని దగ్గరలో ఏంటంటే ఇండియన్ కామన్ టాయిలెట్ బిగించాలి, ఇవన్నీ కూడా సపరేట్ అండి. ప్లంబర్ కూడా సంబంధం ఉండదు. అదే ఎలక్ట్రికల్ వర్క్ ఒప్పుకునే వాళ్ళు కూడా గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో, అంటే భూమిలో మట్టి పని ఏదైతే ఉందో అది వాళ్ళు కూడా కూలీలు అడుగుతారు, లేదంటే లేబర్ని ఇమ్మని చెప్తారు అనమాట. లేబర్ మేము తీసుకొస్తాం సార్, చేస్తారు వర్క్, దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయమని చెప్తారు. ఓకేనండి. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ పైపులు బిగించింది కానీ ఇండియన్ టాయిలెట్ బిగించింది ఇవే కాదండి. ఓకేనా, అవి ఇంక్లూడింగ్ కాకుండానే నేను చెప్పాను. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్కొక్కటిగా మాకు వర్క్ అయితే అవుతుంది, ఫినిషింగ్ అయితే. అలానే మాకు ఏంటంటే ఇసుక కొంచెం బాగా రాలేదు, అది జల్లించుకొని మరి మేము ప్లాస్టింగ్ చేసామండి. కొన్ని దగ్గరలో తప్పదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ జల్లించిన దానికంతా కూడా, అంటే ఇసుక ఏదైనా ఎక్స్ట్రాగా మేము జల్లిస్తే ఓనర్ దానికి కన్ఫర్మ్గా అమౌంట్ అయితే పే చేసుకోవాలండి. ఓకేనా, ఇసుక జల్లించింది అయితే మాత్రం లేబర్ కాంట్రాక్ట్లో ఇంక్లూడింగ్ కాదండి. ఓకేనా, అలానే ఇండియన్ టాయిలెట్ బిగించిన ఇవి ఇంక్లూడింగ్ కాదు. ఇప్పుడు నేను ఏదైతే మెస్ అంటించాను చూసారా స్టార్టింగ్లో ప్లాస్టింగ్ చేయించడానికి, ఆ మెస్ అంటించింది అదంతా కూడా ఇంక్లూడింగ్ కాదండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇండియన్ టాయిలెట్ బిగించేటప్పుడు కన్ఫర్మ్గా ఈ విధంగా కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి, కాటన్ క్లాత్లు అనేవి మనం ఒండ్రి సిమెంట్లో బాగా నానబెట్టుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా నీట్గా నానబెట్టుకొని జాయింట్స్లో ప్యాకింగ్ చేస్తే మనకి ఆ టాయిలెట్ లీకేజ్ సమస్యలు అనేవి రావన్నమాట. గ్రౌండ్లో ఇంత చేయాల్సిన పని లేదు, కానీ మేము నీట్గా చేసాము ఇక్కడ. కొన్ని దగ్గరలో ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇండియన్ టాయిలెట్స్ వస్తాయి కదండి, అటువంటి దగ్గర మాత్రం ఈ విధంగానే చేయాలి. ఓకేనండి. సో ఇక్కడ నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను వర్క్ చేశాను కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను. అలా నువ్వు ఒక్కడే ఇలా చేస్తావా, మిగతా వాళ్ళంతా చేయరంటే మిగతా వాళ్ళు ఎవరు చేయరని కాదండి, మనం చేసిన పని క్లారిటీగా చేసామని చెప్పుకోవడంలో తప్పు లేదు. సో ఇక్కడ మేము ఇంత నీట్గా వర్క్ చేసామని చూపించాలి కాబట్టి మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి. ఓకేనా, ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారండి, ఎందుకంటే రూపాయి తీసుకుంటున్నాం కాబట్టి మన కష్టానికి తగ్గట్టు పని చేయాలి. ఓకేనండి. సో మేమైతే మా వర్క్ ఇలా ఉంటుందండి, మేము ఇలా చేస్తాము, అందుకే మాకు అమౌంట్ అవుద్దని కూడా డీటెయిల్గా చెప్తానమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇండియన్ అయితే బిగిస్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కానీ బిగించినట్లయితే మాత్రం కంపల్సరీగా ఈ విధంగానే బిగించాలండి. అంటే కాటన్ గుడ్డలు నానబెట్టి ఒండ్రలో నీట్గా ఒండ్ర అప్లై చేసిన తర్వాత దాని చుట్టూ నీట్గా కాటన్ గుడ్డలు చుట్టి బిగిస్తే లీకేజ్ సమస్యలు అనేవి 100% రావండి. లేదంటే మాత్రం మనకి ఇండియన్ బిగించేటప్పుడు చిన్న లీకేజెస్ అయితే వస్తాయి. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మేస్త్రి పనికి వీటికి సంబంధం ఉండదండి, ఇవి సపరేట్ కూలీ అయితే ఇచ్చుకోవాలి. ఒక లేబరు ఒక మేస్త్రి కూలీ అయితే కంపల్సరీగా పడుతుంది అనమాట. అది వర్క్ చేసిన దాన్ని బట్టి మీరు 2వ ఫ్లోర్లో 3వ ఫ్లోర్లో బిగించాలనుకోండి, అక్కడ మెటీరియల్ గట్రా తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకొంచెం ఇంక్లూడింగ్ ఇంకా ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు. ఓకేనండి. అలానే ఇంకొకసారి మనం డీటెయిల్గా ఏ మెటీరియల్ కావాలనేది డీటెయిల్గా మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందామండి. ఓకేనా. సో గ్రౌండ్లో శానిటరీ వర్క్ మెటీరియల్ అయితే నేను చెప్పలేదు, ఆ వదిలేసిన తర్వాత ఎలక్ట్రికల్ మెటీరియల్ అంటే కరెంట్ బాక్సులు పైపులు అన్నీ కలిపి మాకు 40,000 రూపాయలు అయ్యిందండి. ఓకేనా. అంటే ఇప్పుడు ఏదైతే ఇండియన్ బిగిస్తున్నామో ఇండియన్ టాయిలెట్, దానికి కొన్ని బెండ్లు కావాల్సి వచ్చింది, 3 బాత్రూంలో ప్లంబింగ్ సామాన్లు, ఎలక్ట్రికల్ స్టీల్ బాక్సులు ఉంటాయి కదా అవి, అదేవిధంగా ఎలక్ట్రికల్ పైపులు, శానిటరీ పైపులు, ఇవన్నీ కలిపి 40,000 రూపాయలు అయితే మాకు అయ్యిందండి. సిమెంట్ బ్యాగ్స్ 100 సిమెంట్ బ్యాగులు అయ్యాయండి, ఓన్లీ ఇన్సైడ్ వర్క్కి మాత్రమే. ఓకేనండి. అవి ఒక 40,000 రూపాయలు అండి, 400 రూపాయలు బస్తా రేట్ వేసాను నేను. ఇంకా తర్వాత కబోర్డ్స్ మెస్, అదేవిధంగా ఫైబర్ మెస్, ఇంకా చిన్న సామాన్లు పడతాయి కదండి, అవన్నీ కలిపి ఒక 10,000 రూపీస్ అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి శాండ్ 7 యూనిట్ల శాండ్ అండి మాకు. ఈ 7 యూనిట్ల శాండ్ మాకు 11,500 రూపాయలండి. ఓకేనా. ఓవరాల్గా అంటే మీకు మొత్తం మెటీరియల్ కాస్ట్ అంతా చూసుకుంటే దగ్గర 1,02,000 రూపాయల వరకు మాకు మెటీరియల్ అయితే ఖర్చు అయిందండి. ఇంకా తర్వాత చిన్న అంటే టీలని భోజనాలని ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇంక్లూడింగ్ అయితే చేయలేదండి. ఓకేనా. సో ఓవరాల్గా మాకు ప్లాస్టింగ్ మెటీరియల్ కావాల్సింది అయితే 1,02,000 రూపాయలు. ఓకేనండి. ఇంకా తర్వాత లేబర్ చూసుకున్నట్లయితే మాకు మొత్తం అంటే మీరు ఏదైతే ఇందాకలా గంట్లు వేసాం కదండి, గంట్లు వేసిన దగ్గర నుంచి ఓవరాల్ ఇన్సైడ్ వర్క్ మొత్తం ఫినిషింగ్ చేసినంత వరకు మాకు అయిన లేబరు 65 మేస్త్రి కూలీలు అయితే అయ్యాయండి. ఓకేనా. 65 మేస్త్రి కూలీలు. అదేవిధంగా మేషన్ మీకు చెప్పాను కదా, అదే ఎంసీ అంటే మగవాడి కూలీలు 45 మగవాళ్ళ కూలీలు అండి. ఎఫ్సీ చూసుకున్నట్టు అంటే లేడీస్ చూసుకున్నట్లయితే 30 కూలీలు అయితే అయ్యాయండి. ఓకేనా. ఓవరాల్గా 65 మేస్త్రులకి మాకు 55,250 రూపాయలు అయ్యింది. 45 లేబర్కి 29,250 రూపాయలు అయ్యింది. 30 లేడీస్కి 16,500 రూపాయలు అయ్యిందండి. టోటల్ లేబర్ ఛార్జెస్ అన్నీ కలిపి మాకు ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్కి మాత్రం 1,01,000 అండి, అంటే 1,01,000 రూపాయలు అయ్యింది. ఓవరాల్గా మాకు చూసుకున్నట్లయితే 2,02,500 రూపాయలు అండి.
ఇంకా ఈ గెడంచీలని, కర్రలని, తాళని అవి ఇవి కావాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మాకైతే 2,10,000 రూపాయలు అయితే అయిందండి ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ చేయించడానికి. ఓకేనండి. అది మీకు ఏంటంటే వర్క్ ఇంత నీట్గా చేయించుకోవాలండి. ఇంత నీట్గా చేస్తే అయిన ఖర్చు కొన్ని దగ్గరలో మీకు రేట్లు అనేవి చేంజ్ అవుతాయండి పక్కగా. ఎందుకంటే ఇసుక ఇప్పుడు మాకు ఇక్కడ తక్కువ రేటు, మీకు ఇంకా ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉండొచ్చు. అలానే లేబర్ ఛార్జెస్ కూడా మాకు ఇక్కడ తక్కువ. కొన్ని దగ్గరలో అంటే మా ఊర్లో 850 రూపాయలు, కొన్ని దగ్గర 1000-1200 కూడా ఉందండి. అందుకే నేను తక్కువ అన్నాను. తక్కువ అంటే ఇవి తక్కువ అని కాదు, కొన్ని దగ్గరలో ఏంటంటే మాకన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయన్నమాట. సో అందుకు నేను చెప్తున్నానండి. ఓకేనా. అలానే నేను ఏదో ఈ వీడియోస్ చేస్తున్నాను కదని కాదని, నేను దగ్గరుండి పని చేశాను కాబట్టి ఈ అమౌంట్ అనేది అయ్యింది. ఇంకా లేదంటే ఇంకా ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా వర్క్ అంతా చేస్తున్నాం కాబట్టి వర్క్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇంత క్లారిటీగా మీకు చెప్పగలుగుతున్నాను. ఓకేనండి. సో ఏదో వీడియో చెప్తున్నాను కదని మాత్రం అనుకోకండి. నేను వర్క్ చేసి నేను అక్కడ కష్టపడి చేశాను కాబట్టి చెప్తున్నాను. అలానే మేము ఇప్పుడు వర్క్ ఏదైనా ఒప్పుకున్నప్పుడు డీటెయిల్గా ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ విధంగా ప్లాస్టింగ్ చేయించుకోవాలండి, ఇలా చేయించుకుంటే మంచిది, ఇలా ఉండాలని. కొంతమంది మమ్మల్ని నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మకపోయినా పర్లేదు, మీరు ఎవరితో చేయించుకున్నా సరే పని ఈ విధంగానే చేయించుకోవాలండి. ఎందుకంటే అక్కడ మేమే వర్క్ చేయాలని స్వార్థం మాకేం లేదు. ఎవరు వర్క్ చేసినా సరే కష్టపడిన వాళ్ళకి కూలీ అయితే అంతే అవుద్దండి. ఓకేనా. సో అది కాకుండా మీరు 250కి, 260కి, 300కి మాట్లాడుకొని అక్కడ కూలీలు రేట్లు ఎక్కువ ఉండి మాకు ఇలా బటన్ మార్క్ పెట్టాలండి, ఆ డబ్బులు మీవేని, ఇలా మెస్ అంటించాలి, ఆ డబ్బులు మీవేని, ఇలా కొన్ని డిస్కషన్స్ అయితే ఉన్నాయండి. నేను ఇవి చెప్తే కొంతమంది ఓనర్స్కి కోపం రావచ్చు. అన్న నువ్వు అలా అంటున్నావు, మేస్త్రీలు కూడా వర్క్ కరెక్ట్గా చేయట్లేదంటే అది మీరు ముందు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుందండి. నేను అందుకే చెప్తాను, ప్రతి ఒక్క వర్క్ కూడా మీరు స్టార్ట్ చేసే ముందు పని ఎలా చేయించాలో డీటెయిల్గా తెలుసుకొని మాకు ఈ విధంగా వర్క్ కావాలండి, ఆ విధంగా చేయడానికి మీకు ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత పడుతుంది అనేది డీటెయిల్గా కనుక్కోండి. ఆ విధంగా మీరు ప్లాస్టింగ్ చేయించండి. ఈ పగుళ్ళు రావడం అని, చెమ్మలు రావడం అని ఇవేవి ఉండవు అనమాట. ఓకేనండి. అలా కాదన్న ఏదో నియామకానికి ఇల్లు కట్టేయాలి, మేము ఇంత పట్టుకున్నాము, ఇంతలో అయిపోవాలి, మేస్త్రి బుర్ర మీద రుద్దేయాలని చూసారంటే మాత్రం కన్ఫామ్గా అవ్వదండి. అలానే కొంతమంది వర్కర్స్ కూడా అలానే ఉన్నారండి. కొంతమంది ఓనర్స్ ఎంత డబ్బులు పెట్టినా సరే నీట్గా పని చేయరనమాట. సో అటువంటి వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్పి నేను బ్యాడ్ అవ్వలేను. ఓకేనండి. సో ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా కష్టపడాలి, ఆ కష్టానికి తగ్గట్టు డబ్బులు తీసుకోవాలి. మేమైతే ఇక్కడ కష్టపడిన దానికి తగ్గట్టు డబ్బులు తీసుకుంటున్నాం. మేము ఇక్కడ అడుగుకి 350 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నామండి. ఓన్లీ వితౌట్ ఎలివేషన్ వర్క్ వరకు 350 రూపాయలు. ఇక్కడ మీరు చూడొచ్చు. మేము ఏంటంటే ఈ ల్యాండింగ్ కింద టాయిలెట్ కానివ్వండి, బయట ఎలివేషన్ గోడలు కూడా కొన్ని కట్టాము. సో వాటికి మేము ఏం ఛార్జ్ చేయలేదు, ఇంకా అవి ఎలివేషన్లో చూసుకుందాం అనుకున్నాం అనమాట. ఓకేనండి. సో మీకు ఏంటంటే పోర్టుకో వాళ్ళు కూడా ఎవరు కన్స్ట్రక్షన్ అయితే చేయరు, అంటే గోడలు అవి కట్టరు అనమాట. ఓకేనండి. మేమైతే ఇన్సైడ్ వర్క్ ఇప్పుడు నేను చెప్పిన కూలీలు కానివ్వండి, మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇన్సైడ్ వర్క్కి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఇప్పుడు ఏదైతే నేను మేస్త్రి కూలీలు, లేబర్ కూలీలు చెప్పానో అది ఈ స్టేజ్ వరకు అనమాట. ఓకేనండి. ఇంకా మాకు వర్క్ ఉంది పెండింగ్. ఇంకేంటంటే ఈ కార్నర్స్, విండో కార్నర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా అవన్నీ చెయ్యాలి. అంటే కొన్ని చేసాము, కొన్ని చేయలేదన్నమాట. అంటే ఇక్కడ వర్క్ అనేది గ్రెనైట్ అంటిస్తారు అనుకొని మేము కొన్ని ఆపాము. గ్రెనైట్ అంటించమన్నారు. తర్వాత గ్రిల్స్ చేసేవాళ్ళు కూడా వచ్చి మళ్ళీ తర్వాత మీరు కార్నర్స్ ఏవి చేయొద్దన్న, గ్రిల్స్ అంటే ప్యాకింగ్ అన్ని పెట్టిన తర్వాత చేయండి అన్నారు. సో అందుకే ఆపామన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మీకు డీటెయిల్గా నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్లాస్టింగ్ సంబంధించి. అదేంటన్నా ఇంత లెంత్ వీడియో అప్లోడ్ చేసావు కదంటే ఇంకా ఉన్నాయి, చాలా వర్క్ ఉందండి. ఈ సన్ సైడ్ కింద వాటర్ బార్డర్స్ కట్టినవి, అదేవిధంగా గ్రిల్స్ బిగించినప్పటివి, అలానే అవుట్ సైడ్ ప్లాస్టింగ్ వర్క్, ఇవన్నీ కలిపి మీకు ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నా నమ్మకం ఏంటంటే అండి, జీవితాంతం ఉండడానికి మీరు ఇల్లు కట్టించుకుంటున్నారు కదా. సో దాని గురించి ఎంత లెంత్ అయినా పర్లేదు, నీట్గా చెప్పాలనే ఉద్దేశంతోనే ఇంత లెంత్ అప్లోడ్ చేశాను. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టీవీ యూనిట్ వాళ్ళైతే మేము ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు, ఎందుకంటే ఆ గోడ కట్టాల్సిన పెండింగ్ ఉంది కాబట్టి. సో ఆ గోడ కట్టి ఎలక్ట్రికల్ బాక్స్లన్నీ వేసిన తర్వాత మళ్ళీ దానికి మెస్ అయితే అంటించాము. ఇక్కడ డీటెయిల్గా చూడండి. మళ్ళీ దానికి మెస్ అంటించిన తర్వాత ప్లాస్టింగ్ వర్క్ అయితే మేము మొదలు పెట్టాము. ఈలోపు మీకు ఇందాక ఫైబర్ మెస్, స్టీల్ మెస్ అన్నాను కదండి, ఇదే ఆ మెస్. మాకైతే ఇక్కడ హెవీ గేజ్ దొరుకుతుంది, కబోర్డ్ మెస్ అంటాం దాన్ని. అది అడుగు ఇంటూ అడుగు ముక్క మాకు 14 రూపాయల నుంచి 16 రూపాయల వరకు రేటు ఉందండి. అంటే మొత్తం రోల్ తీసుకుంటే ఒక రేటు, ఆఫ్ తీసుకుంటే ఒక రేట్ అనమాట. మేమైతే కబోర్డ్ పలకలు వేయడానికి అదే యూస్ చేస్తామండి. అలానే ఈ కబోర్డ్ పలకలు కూడా మనం ఏదైనా ముందే ఫిక్స్ అవ్వాలండి. మీరు ఏంటంటే ఇల్లు కడుతున్నప్పుడు కన్ఫామ్గా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని బెడ్రూమ్కి ఈ విధంగా కబోర్డ్స్ కావాలి, అదేవిధంగా కిచెన్లో ఈ విధంగా కబోర్డ్స్ కావాలనుకుంటున్నాం అనేది డీటెయిల్గా మీరు ఫిక్స్ అవ్వాలండి. అలా అయిన తర్వాతే కబోర్డ్స్ వర్క్ అయితే చేయించుకోండి నీట్గా. అంటే వుడ్ కబోర్డ్స్ కాదు, నేను చెప్పిన సిమెంట్ కబోర్డ్స్ అనమాట. ఎందుకంటే అవి మేము కష్టపడి పని చేసి మళ్ళీ తీసి మళ్ళీ చేయాలంటే కష్టం అనమాట. ఓకేనా.
సో మేమైతే కబోర్డ్ పలకలు అయితే వేస్తున్నాము. కబోర్డ్ పలకలకు రెడీ చేస్తున్నాం, కానీ వాల్ ప్లాస్టింగ్ అయితే మొదలు పెట్టామండి. ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా మేము ప్లాస్టింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి చేసినంత వరకు ప్రతి ఒక్కటి మీకు చూపించానండి. ఈ వీడియో ఏంటంటే కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టానండి, అందుకే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. నార్మల్గా అయితే 2 hours వచ్చిందండి దగ్గర వీడియో. 2 hours అంటే ఇంకా మరి దారుణంగా ఉంటుంది, అంత మనం ఇవ్వకూడదని చెప్పేసి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి వీడియో రికార్డ్ చేశాను. అందుకే మీకు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది టీవీ యూనిట్ అయితే ఫినిషింగ్ చేసాము. ఇంకా ఆ రోజు అయితే కబోర్డు పలకలు వేసాము. ఇంకా తర్వాత కబోర్డు పలకలన్నీ ఎక్కించి ఫినిషింగ్ చేయడమే ఉందండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఏమీ వద్దనేసారు మాకు తెలిసిన ఓనరు. సో అందుకే మాకు తెలిసి చెప్పాము ఇలా ఉండాలండి, లేకపోతే అవ్వదని, వద్దనేసారు. ఇంకా ఆపేసామన్నమాట. ఇంకా తర్వాత మాస్టర్ బెడ్రూమ్, కిచెన్ మాత్రమే. కిచెన్లో కూడా చిన్న మార్పులు చేర్పులు మళ్ళీ చేసామన్నమాట. ఓకేనండి. సో ఓవరాల్గా అయితే ఇది ఫినిషింగ్. టీవీ యూనిట్ వాల్ కానివ్వండి, ప్లాస్టింగ్ ఇదంతా కూడా. సో ఈ విధంగా ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ అంతా అయిపోయిన తరువాత మీరు 14 రోజులు అయితే తడపాలండి. అంటే ఈ కార్నర్స్ ఇవన్నీ మొత్తం ఓవరాల్గా వర్క్ కంప్లీట్ అయిపోవాలి. ఆ తరువాత మీరు పుట్టి వర్క్ అనేది చేయించుకోవాలి. ఓకేనండి. అది కాకుండా మీరు పుట్టిలు పెట్టేస్తామన్నా, ఫాల్ సీలింగ్ పెట్టించాలి, ఇదే అదని చెప్పేసి కంగారు పడిపోయి ప్లాస్టింగ్ గాబరగా చేయించి 2-3 రోజులు తడిపి ఇంకా చాలన్న వార్లన్నీ చెమ్మ వచ్చేస్తుంది అనుకోవడం మాత్రం మీ భ్రమ అండి. కన్ఫామ్గా మీరు ఏ సిమెంట్ వాడినా సరే 14 రోజులు తెల్లవారి సాయంకాలం తడపాలి. మీరు వర్క్ జరుగుతున్నప్పుడు ఒక పూటే తడుపుతారు కాబట్టి అది కౌంటింగ్కి రాదండి. ఓకేనా. సో వర్క్ మొదలు పెట్టిన దగ్గర నుంచి కాకుండా ప్లాస్టింగ్ వర్క్ ఫినిషింగ్ అయిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోండి. ప్లాస్టింగ్ వర్క్ ఏ రోజైతే ఇన్సైడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్దో అక్కడి నుంచి 14 రోజులు మీరు తడపాలి. ఆ తర్వాత ఒక 1 week వాల్స్ అన్నీ డ్రై అవ్వాలి. ఆ తర్వాత మీరు ఫాల్ సీలింగ్ వర్క్ కానీ ఛానల్ కానీ ఇవన్నీ చేయించుకుంటే మీకు లైఫ్ ఉంటుంది, క్రాక్లు గట్ట రావండి, బాగుంటుందన్నమాట. ఓకేనా. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి మీకు. ఆ విధంగా వాల్ ఫినిషింగ్ మేము ఇప్పుడు మెస్ అంటించి బటన్ మార్క్ పెట్టి ఇంత నీట్గా ప్లాస్టింగ్ చేసాం కదండి, దాన్ని మీరు కరెక్ట్గా క్యూరింగ్ చేసి నీట్గా చేస్తే పెయింటింగ్ అవుట్పుట్ బాగుంటుంది. ఇంటీరియర్ వర్క్ చేయించిన వాళ్ళు నీట్గా చేస్తారు. అదేవిధంగా పెయింటర్స్, ఫాల్ సీలింగ్ వర్క్ చేసే వాళ్ళు అందరికీ బాగుంటుంది, టైల్స్ వర్కర్కి అందరికీ కూడా. ఓకేనండి. సో ప్లాస్టింగ్ వర్క్ అయితే ఈ విధంగానే చేయించాలి. దానికి లేబర్ ఛార్జెస్ కూడా ఆ విధంగానే ఖర్చు అవుతుందండి, ఎక్కువే అవుతుంది. ఓకేనా. సో నేను ఇంకా వుడ్ వర్క్ గురించి చెప్పలేదండి. అలానే ఎలక్ట్రికల్ వర్క్ ఏదైతే చేశారో ఆ వర్క్ చేసిన లేబర్ గురించి చెప్పలేదు. ఈ సేఫ్టీ గ్రిల్స్ ఇంకా చాలా మెటీరియల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్తో మీకు కవర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అయిపోద్దని చెప్పేసి. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా పలకలు వేసిన తర్వాత ఒక 1 day ఫుల్గా క్యూరింగ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే అవి రిమూవ్ చేసుకోవాలి. ఈలోపు మనం మాస్టర్ బెడ్రూమ్లో, కిచెన్లో ఈ విధంగా పిన్నులు కడతాం కదండి, ఆ విధంగా పిన్నులు కట్టినవి ప్లాస్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట నీట్గా. ఓకేనండి. సో వాటి గురించి నేను చెప్పాను. కబోర్డ్స్ ఏవైనా వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం నీట్గా ముందే సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఇది కిచెన్ ప్లాట్ఫామ్కి వచ్చి మేము రెడీ చేసాము. మళ్ళీ డైనింగ్ కావాలన్నారని చెప్పేసి మొత్తం ఫినిషింగ్ చేసిన తర్వాత రిమూవ్ చేసామన్నమాట. సో ఆ విధంగా మాత్రం చేయించొద్దు. నీట్గా మీరు ఒకేసారి డిసైడ్ అయిపోవాలి నీట్గా. ఓకేనండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి గుమ్మాలు కూడా ఎందుకు ఫినిషింగ్ చేయలేదంటే ఇవన్నీ కూడా టాటా స్టీల్ డోర్స్ అని చెప్పాను కదండి, వాళ్ళు ఏ మెజర్మెంట్ అయితే ఇస్తారో ఆ మెజర్మెంట్కి మనం ఫినిషింగ్ అయితే చేయాలండి. వీటి గురించి నేను ఇంకొక వీడియో మీకు సపరేట్గా చేస్తాను. ఎందుకంటే కొన్ని ఏంటంటే అవి క్లారిటీగా చెప్పాలి, ఇంకొంచెం ఈ టైం అయితే నాకు సరిపోదు. సో అందుకని చెప్పేసి వాటి గురించి నేను ఇంకేం చెప్పలేదు మీకు. ఆ మెటీరియల్ వచ్చినప్పుడు అవి బిగిస్తాం కదండి, అవి బిగించినప్పుడు మీకు డీటెయిల్గా నేను దాని గురించి అయితే చెప్తానండి. ఓకేనా. సో మాకు పెండింగ్ అయితే ఇవే ఉన్నాయి, ఇంకా మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే పిన్నులు ప్లాస్టింగ్ కానీ అవన్నీ చేసేసి పలకలన్నీ ఫిట్టింగ్ అయితే అయిపోయి కార్నర్స్ వర్క్ అనేది ఒక్కటే పెండింగ్ అనమాట. అది కూడా వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్స్కి చెయ్యాలి కాబట్టి అని. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఓవరాల్గా ప్లాస్టింగ్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. కొన్ని ఏంటంటే అండి, అంటే కొంతమంది ఓనర్స్ మాతో జరిగే డిస్కషన్ చెప్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోకండి. అందరు చేసేది ఒకటే కదా, ఇందులో ఇంకేం స్పెషల్ ఉంది, బటన్ మార్క్ ఏముంది, లేకపోతే మెస్ అంటించడం ఏముంది, ఇదంతా కూడా ఏముంది అనేస్తారండి. అలా కాదండి, మీరు ఫినిషింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చెప్తున్నాను కదా, చూసారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్కి మనం చెయ్యాలి. సో అదైతే 2 సైడ్లు అయితే చేసేయగలం, కానీ బాటమ్ అనేది అంటే ఏదైతే 7 feet హైట్ లింటల్ బాటమ్ ఉందో ఆ బాటమ్ అనేది ఏంటంటే టైల్స్ వేసిన తర్వాత చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి అవి ఇంకా మేము ఫినిషింగ్ చేయలేదు. ఇది అనమాట. ఎందుకంటే మనకి గ్రౌండ్ లోడ్ ఎంత పడుతుందని ఎగ్జాక్ట్గా చెప్పాలి. అది ఓనర్ టైల్ సెలెక్ట్ చేయాలి, ఆ టైల్ పీసులు రావాలి, మొత్తం మట్టం కట్టిన తర్వాతే తెలుస్తుంది.
సో ఆ లోపు తెలియదు అనమాట. సో అందుకే మేమైతే బాటమ్ అయితే ఫినిషింగ్ చేయలేదండి. ఓకేనా, 2 సైడ్లే ఫినిషింగ్ అయ్యాయి. దానికి కూడా అంటే అది ఎందుకు ఫినిషింగ్ అయిపోద్ది కదా అలా అవ్వదండి. దానికి నేను డీటెయిల్గా చెప్తాను మీకు ఇంకో వీడియోలో. ఓకేనా, సో ఇదనమాట ప్లాస్టింగ్ చూసారు కదా, ఈ విధంగా అనమాట. అవి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ అనమాట, వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్కే చేయాలి, ఎందుకంటే అవి కంపెనీ నుంచి వస్తాయి కాబట్టి ఆ మెజర్మెంట్సే వస్తాయి. లేదు మీరు వుడ్తో చేయిస్తారన్న, మాకు వుడ్ ఉంది మేము వుడ్తో చేయించుకుంటామంటే ఇబ్బందే లేదండి. అవి మొత్తం మీకు ఇందాకలా మెస్ అంటించాం చూసారా, ఎలక్ట్రికల్ వర్క్ అయిన తర్వాత మెస్ అంటించి బటన్ మార్క్స్ పెట్టాము కదా, ఆ బటన్ మార్క్ పెట్టిన తర్వాత గుమ్మాలు అయితే బిగించాలి. ఓకేనండి, బటన్ మార్క్ పెట్టక ముందు అయితే బిగించడం అవ్వదు. బటన్ మార్క్ పెట్టిన తర్వాత ఆ గుమ్మాలు మేము టైల్స్ అంటించాం కదా, ప్లాస్టింగ్ పారు ఏ పారు వస్తాయో ఆ పారు బయటికి తీసుకొని చేస్తామన్నమాట. ఓకేనండి, అలానే విండోస్ గుమ్మాలు ఫినిషింగ్ చేసినప్పుడు కూడా మీరు ఇక్కడ ఫినిషింగ్ చూడండి మూలమట్టంకి ఎలా ఉంటుంది అనేది. ఓకేనండి, సో ఈ విధంగా ప్లాస్టింగ్ వర్క్ చేయాలంటే మాత్రం కన్ఫర్మ్గా ఎస్ఎఫ్టీ కాస్ట్ మారుతుంది. ఈ విధంగానే ఉండాలండి. ఓకేనా, సో ఇక్కడ మేము పని చేయక ముందు మొత్తం మీకు చెక్ చేసి చూపించాం కదా, ఇప్పుడు దానికి మేమైతే ప్లాస్టింగ్ వర్క్ చేస్తాము. వర్క్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఎలా ఉంటుందో కూడా చూడండి. అంటే అన్ని దగ్గరలో ఇలానే వర్క్ చేయాలి. కొన్ని దగ్గర ఒప్పుకున్న డబ్బులకి ఎమర్జెన్సీకి వర్క్ టకటక అయిపోద్ది అనమాట. అటువంటి దగ్గర బెండ్లు రావడం అని, మూలమట్టాలకి లేకపోవడం ఈ విధంగా జరుగుతుందండి. మా దగ్గర కూడా అన్ని దగ్గరలో జరుగుతుందని కాదు, కొన్ని దగ్గరలో మేము కూడా చెప్తాం ఓనర్కి, వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టే. మా కష్టానికి తగ్గ డబ్బులు రాలేదంటే తప్పదు కదండి, ఆ పని కంగారుగానే చేయాలన్నమాట. సో అలా కంగారుగా చేసిన దానికి నీట్గా చేసిన దానికి చాలా తేడా అయితే ఉంటుంది. ఓకేనండి, సో ఇక్కడ మీకు విండో మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత దాని ఫినిషింగ్ చూడండి మీకే అర్థమవుతుంది. ఓకేనా, సో ఓవరాల్గా అయితే విండో ఫినిషింగ్ అయితే అయిపోయింది మూలమట్టంకి. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, చూస్తున్నారు కదా, చెక్ చేస్తున్నాము. ఈ విధంగా నీట్గా చెక్ చేసుకుని ఫినిషింగ్ చేస్తామండి. మేము ఈ విధంగా ఫినిషింగ్ చేసిన తర్వాత మళ్ళీ గ్రిల్ వర్కర్ వద్దన్నారనమాట. మీరు గ్రనైట్ వేయిస్తాము, WPVC విండోస్ చేయిస్తామంటే మాత్రం ఫినిషింగ్ ఇలానే నీట్గా మూలమట్టంకి టీప్ లెవెల్కి ఉండాలండి. ఓకేనా, తూక ఉండాలి, మూలమట్టంకి ఉండాలి, అదేవిధంగా టీప్ లెవెల్కి ఉండాలన్నమాట. ఓకేనండి, 4 కార్నర్లు మీరు చెక్ చేసుకోవచ్చు, నీట్గా కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగానే ప్రతి ఒక్కరూ వర్క్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వర్క్కి తగ్గట్టు డబ్బులు కూడా తీసుకోవాలండి, ఎందుకంటే గాబర్ పడి మీరు డబ్బులు తక్కువకు పని చేయించుకొని జీవితాంతం ఉండాల్సిన ఇంట్లో బాధపడొద్దు. ఓకేనండి, సో ఈ విధంగా నీట్గా వర్క్ అయితే చేయించుకోండి. అలానే నేను ఈ వీడియోలో ఇచ్చిన వర్క్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో కూడా, అంటే ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా, మాకైతే ఓవరాల్గా ఈ విధంగా ఫినిషింగ్ అయిన తర్వాత 14 రోజులు అయితే క్యూరింగ్ అయితే ఫుల్గా చేయమని చెప్పాము. ఇంకా చిన్న వర్క్ బ్యాలెన్స్ అయితే ఉందండి. అదేంటంటే ఈ బార్డర్స్, సన్సైడ్ కింద బార్డర్స్ కట్టడం అని, అలానే విండోస్ బాటమ్స్, ఇప్పుడు మనం ఏవైతే గుమ్మాలు కిటికీలు ఉన్నాయో వాటి కార్నర్ వర్క్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఈ పలకలు కూడా మొత్తం ఫిట్ చేసేసాము. ఓకేనండి, సో మొత్తం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, మెటీరియల్ ఎంత అయింది, మాకు లేబర్ ఎంత అయింది అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పాను. నేను మళ్ళీ అవుట్ సైడ్ మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్గా మొత్తం మళ్ళీ చెప్తానండి. ఓకేనా, సో ఇప్పటి వరకు మాకు అయింది అయితే మాత్రం లేబర్ కూలీలు చూసుకున్నట్లయితే 1,10,000 రూపాయలు అయ్యాయి. మెటీరియల్ కూడా అంతే అయిందండి. ఓవరాల్గా మాకు 2,10,10,000 రూపాయలు అయితే ఖర్చు అయింది, ఓన్లీ ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ అండి. ఇక్కడ మీరు ఏదైతే ఫినిషింగ్ చూస్తున్నారో ఈ ఫినిషింగ్కి. ఓకేనా, వీడియోలో మీకు ప్లాస్టింగ్ వర్క్ కనిపిస్తుంది కానీ ఫినిషింగ్ ఈ విధంగా మీరు చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ప్లాస్టింగ్ వీడియో అయితే. మీకు మళ్ళీ మాల్ మిక్సింగ్ రేషియోస్, అదేవిధంగా మిగతా డీటెయిల్స్, ఇంకా చిన్న డీటెయిలింగ్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా లేబర్కి సంబంధించి, అంటే మేస్త్రికి సంబంధించిన వర్క్ ఏది, ఓనర్కి సంబంధించిన వర్క్ ఏది అనేది కూడా నేను ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, చూడండి ఇందాక మేము విండోస్ అన్నీ ఫినిషింగ్ చేసాం కదా, మళ్ళీ కిటికీలకి అని చెప్పేసి మళ్ళీ కొట్టేస్తున్నాం అనమాట. ఇదంతా కూడా డబల్ పని అనమాట. ఓకేనండి, సో ఆ విధంగా అయితే చేయించుకోకండి. కబోర్డ్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, అన్నీ ముందే ప్రిపేర్ అవ్వండి. ఏమేమి కావాలి, ఎలా కావాలనేది ప్రిపేర్ అయినట్లయితే మీకు బాగుంటుంది, వర్క్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఓకేనండి, సో వీడియో అయితే ఇది గాయ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. వీడియోలో వర్క్ ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. లెంత్ ఎక్కువ అని మాత్రం ఏమనుకోకండి, మంచి కంటెంట్ ఉంది కాబట్టి లెంత్ ఎక్కువ అయింది. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. తప్పకుండా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. జై హింద్.